As we understand from the word of God, there is a twofold burden of the church. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే సంఘం యొక్క రెండంతల భారం మనం అర్థం చేసుకుంటున్నాం. We cannot ignore that burden. కాబట్టి ఆ యొక్క భారం ఏంటిదో మనం నిర్లక్ష్యంగా ఉండలేము. Somehow we have to communicate that burden. ఏదో ఒక విధంగా ఆ యొక్క భారమును వేరే వాళ్ళకి తెలియజేయాలి, అందించాలి. The first burden is, మొదటి భారం ఏంటిదంటే, it is the church responsibility to encourage God's people purchased by the blood of the Lord to wait for the coming of the Lord. సంఘం యొక్క ఉత్తరవాదం ఏంటిదంటే, ఎవరెవరైతే యేసుప్రభు రక్తంలో కడగబడి కొనబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసుప్రభు యొక్క రాక కొరకై కనిపెట్టి సిద్ధంగా ఉండాలని సంఘం ప్రోత్సహిస్తూ ఉండాలి. We have to let the God's people know that all the spiritual exercises that we get involved in the church or at home, even in our personal devotion, all those things should prepare us for the coming of the Lord Jesus Christ. దేవుని యొక్క ప్రజలు ఈ విషయం గుర్తించాలి. అదేంటంటే మన యొక్క సేవ, మన పరిచర్య, ఇంటిలో కానీ ఆఫీస్లో కానీ లేకపోతే దేవుని యొక్క మందిరంలో ఏ సేవ చేస్తున్నా కూడా మన యొక్క మధ్యాహ్న సమయం బైబిల్ చదువుట, ప్రార్థించడం, ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకు కొరకై మనం సిద్ధపరచుకోవడానికి మనం చేస్తుంటాం. We cannot ignore the coming of the Lord and still survive as believers of the Lord. యేసు ప్రభు యొక్క రాకను గురించి పూర్తిగా మరచిపోయి యేసు ప్రభు యొక్క విశ్వాసంగా ఈ లోకంలో జీవించలేము. We should be always conscious of this wonderful fact, the wonderful hope that we have in Christ, that the Lord Jesus Christ is going to come again. క్రీస్తు యేసు ఈ లోకంలోకి మరలా రానై ఉన్నాడు అనే ఈ యొక్క అద్భుతమైన సత్యం గురించి మనం అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, తెలిసి తెలియకుండా ఉండలేము మనము. So the first burden of the church is to communicate this fact to the congregation wherever we are. కాబట్టి మొదటి భారం, సంఘం యొక్క మొదటి భారం ఏంటిదంటే, మనం ఎక్కడున్నా కూడా, ఏ చోట ఉన్నా కూడా అది ప్రజలకు విశ్వాసులకు చెబుతూ వాళ్ళని రేపుతూ ఉండాలి. And the second burden is, రెండో భారం ఏంటిదంటే, that we should tell the whole world that the Lord Jesus Christ is going to come again. సర్వలోకానికి యేసుక్రీస్తు ప్రభు రెండోసారి రానై ఉన్నాడు అని మనం సర్వలోకానికి చాటి చెప్పాలి. When we go out and preach the glorious gospel of the Lord, మనం యేసు ప్రభు యొక్క సువార్తను బయటికి వెళ్ళి బహిరంగంగా మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు, that gospel should not only involve or include the incarnation and the crucifixion and the burial and the resurrection and the ascension of the Lord, but also very importantly and imperatively that should include the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త మనం బయటికి వెళ్ళి ప్రకటించినప్పుడు, యేసు ప్రభు ఆయన దేవాది దేవుడు మనుషుడుగా ఈ లోకంలో దిగొచ్చాడు, మన కొరకై శిలువ మీద చనిపోయాడు, మన కొరకై పాతి పెట్టబడ్డాడు, మన కొరకై తిరిగి లేచాడు, మన కొరకై ఆరోహణమై వెళ్ళిపోయాడు అని చెప్తే మాత్రం సరిపోదు. యేసు ప్రభు మరలా రెండోసారి వస్తున్నాడు అని ఖచ్చితంగా సాక్షి చెప్పాలి. Oh, that is a wonderful fact. అది అద్భుతమైన సత్యం. A true child of God with great expectation is waiting for the coming of the Lord. ఒక నిజమైన రక్షణ పొందిన దేవుని బిడ్డ యేసు ప్రభు యొక్క రెండో రాక కొరకై ఎంతో ఆశతో, వాంఛతో తేరి చూస్తూ ఉంటాడు. If you are having that real expectation, ఆ నిజమైన ఆ యొక్క నిరీక్షణ, ఆశతోని ఉంటే, that very expectation and that excitement with which you are waiting for the Lord will change your life pattern. ఆ యొక్క యేసు ప్రభువుకు మరలా వస్తాడనే నిరీక్షణ, ఆ యొక్క నిరీక్షనే నీ జీవితాన్ని, నీ జీవిత వైఖరిని, ప్రవర్తనను మార్చేస్తుంది. My Lord is going to come again. నా ప్రభు రెండోసారి రానున్నాడు. When he would come again, ఆయన వచ్చినప్పుడు what he is going to see? ఆయన ఏం చూస్తాడు? Luke's Gospel, లూకా సువార్త chapter 18. 18. Luke's Gospel, లూకా సువార్త chapter 18, 18 verse 8. 8. I tell you that he will avenge them speedily. Nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? లూకా సువార్త 18వ అధ్యాయమండి 8వ వచనము, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నానని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు గమనించండి, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? Nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? ఆయనను మనుష్య కుమారుడు వచ్చువేళ భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొనునా? Lord is going to come again. యేసు ప్రభు రెండోసారి తప్పక వస్తాడు. When he would come again, we should be found faithful in the sight of God. ఆయన మనలా వచ్చినప్పుడు దేవుని దృష్టికి నమ్మకస్తులుగా, విశ్వాస సహితులుగా మనం కనబడాలి. In order to maintain that faithfulness towards God, దేవుని పట్ల మన యొక్క విశ్వాస్యత కాపాడుకోవడానికి we have to continue in faith. మనం విశ్వాసంలో కొనసాగుతూ ఉండాలి. How did we come to Christ? మనం క్రీస్తుకి ఎలా వచ్చాము? It is by grace through faith we are saved. మనము దేవుని కృప చేత విశ్వాసం ద్వారా రక్షణ We పొందాము. know that famous line in Romans 10:17. రోమా 10:17లో అద్భుతమైన వచనం మనకు తెలుసు. Faith cometh by hearing and hearing by the word of God. వినుటం వలన విశ్వాసం కలుగును,
క్రీస్తును గురించిన లేకపోతే దేవుని యొక్క వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. And we should continue in that faith. కాబట్టి ఆ విశ్వాసంలో కొనసాగుతూ ఉండాలి. As we continue in the word of God, as we continue to obey to the word of God, then we will also continue in faith. దేవుని యొక్క వాక్యంలో బైబిల్లో ఎడతెగక కొనసాగుతూ దేవుని యొక్క వాక్య ప్రకారం బైబిల్ ప్రకారం మనం జీవిస్తూ ఉంటే అప్పుడు విశ్వాసంలో మనం కొనసాగుతుండొచ్చు. What is faith? విశ్వాసం అంటే ఏంటి? Faith is simply obedience in action. విశ్వాసం అంటే ఏంటిదంటే మనము ఆ యొక్క క్రియలలో మనము విధేయత చూపెట్టుడే విశ్వాసం. We hear the word of God మనం దేవుని వాక్యం వింటున్నాం and then show forth obedience to the word of God. దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపెడతాం. That exemplifies the faith that we have in Christ. ఆ యొక్క విధేయతనే ఏం చూపెడుతుందంటే వీరు క్రీస్తునందు విశ్వాసులు అని చూపెడుతుంది. Now we need to look into ourselves. చూడండి మనల్ని చూసుకుంటే how much we are obeying to the word of God. మనం దేవుని యొక్క వాక్యానికి బైబిల్లో చెప్పబడిన విషయాలకు ఎంతవరకు లోబడుతున్నాం? Are we partially obeying the word? మనం దేవుని వాక్యానికి సగమే లోబడుతున్నామా? Or are we fully obeying the word of God? లేకపోతే దేవుని యొక్క వాక్యమును సంపూర్ణంగా విధేయత చూపెడుతున్నామా? If you are fully obeying the word of God, దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపెడితే then your life would be different. అప్పుడు నీ జీవితం You వ్యత్యాసంగా will be a ఉంటుంది. great blessing in your family. నువ్వు నీ కుటుంబంలో దీవెనకరంగా You ఉంటావు. will be a great blessing in the church. నువ్వు సంఘానికి దీవెనకరంగా ఉంటావు. And you will be a great blessing in the world wherever you are. తర్వాత లోకంలో నువ్వు ఎక్కడున్నా కూడా దీవెనకరంగా ఉంటావు. So obedience should be the hallmark of a believer. కాబట్టి విధేయత విశ్వాసికి ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన స్పష్టంగా కనబడేడు సుగుణం. 2 Corinthians 2 కొరింథీ chapter 13. 13 2 Corinthians 2 కొరింథీ chapter 13 verse 5. 13:5 Again and again this was brought to our notice. మరలా ఈ వచనం మన గమనిక మళ్లించబడుతుంది. Examine yourselves whether ye be in faith. In the faith prove your own selves. Know ye not your own selves how that Jesus Christ is in you, except ye be reprobates. 2 కొరింథీ 13వ అధ్యాయం అండి 5వ వచనం అండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నారని మిమ్మును గూర్చి మీరు ఎరగరా? Examine yourselves whether ye be in faith. మీరు విశ్వాసులా కాదో ఒకసారి పరీక్షించుకోనండి. Or you have left that faith somewhere along the line of your life. లేకపోతే మీ జీవితంలో ఆ విశ్వాసాన్ని ఎక్కడైనా వదిలిపెట్టేశారా? At this moment are you really living in faith? ఈ యొక్క క్షణంలో నీవు విశ్వాసిగా జీవిస్తున్నావా? We are exhorted in the word of God దేవుని వాక్యంలో మనకు హెచ్చరిక చేయబడింది that we should walk by faith and not by sight. మనం విశ్వాస మూలంగా నడవాలి, బయట కనబడడు వెలిచూపును బట్టి మనం నడవకూడదు. Word of God also exhorts us, దేవుని యొక్క వాక్యంలో ఇది కూడా రాయబడింది, just shall live by faith. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. In any given situation, కాబట్టి ఇవ్వబడిన ఏ పరిస్థితిలో కూడా we should walk by faith. మనం విశ్వాస మూలంగా నడవాలి. We should live by faith. మనం విశ్వాస సహితంగా All జీవించాలి. our activities should be controlled and governed by faith. మన యొక్క క్రియ, మన యొక్క జీవితము, మన ప్రవర్తన, మన విధానము విశ్వాస సహితంగా ఉండాలి. And thus our whole life is tuned by the word of the living God. ఆ విధంగా జీవగల సత్యదేవుని యొక్క వాక్యములో మన యొక్క జీవితం బంధించబడి ఉండాలి. The Acts of the Apostles అపొస్తల కార్యములు chapter 11 11 verse 22. 22 Acts of the Apostles chapter 11 verse 22. అపొస్తల కార్యములు 11:22. Then 22 and 23 please. అపొస్తల కార్యములు 11 22 23. Then tidings of these things came unto the ears of the church which was in Jerusalem, and they sent forth Barnabas, and he should go as far as Antioch, who when he came and had seen the grace of God was glad and exhorted them all that with purpose of heart they would cleave unto the Lord. అపొస్తల కార్యములు 11వ అధ్యాయం అండి 22 23 వచనములు. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. That they should cleave unto the Lord. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి. Cleaving unto the Lord would mean cling unto him, depend upon him, trust him, and have faith in God. ప్రభువును హత్తుకోవాలి అంటే ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు మీద ఆధారపడి జీవించాలి, ప్రభు యందు విశ్వాసం కలిగి ఉండాలి, ప్రతిదినము ప్రభువును ఆనుకొని జీవించాలి. That is how the believers of old were exhorted. ఆ విధంగా ఆది విశ్వాసులకు హెచ్చరిక చేయబడింది. Now Acts of the Apostles చూడండి అపొస్తల కార్యములు chapter 14 14 verse 22. 22. Acts 14:22. అపొస్తల కార్యములు 14:22. Confirming the souls of the disciples and exhorting them to continue in the faith, and we must through much tribulation enter into the kingdom of God. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం అండి 22వ వచనం అండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి
విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. We face many problems. మనకు ఎన్నో సమస్యలు, శ్రమలు ఎదుర్కొంటాం. Every step that we take, there is a dynamite, so to say. చూడండి, మనం వేసే ప్రతి అడుగు క్రింద ఒక బాంబు ఉంటుంది. Yeah, there are many problems that we అంటే face. ఎన్నో సమస్యలు ఉంటాయి. A problem at home, ఇంట్లో సమస్య, problem in the church, సంఘంలో సమస్య, problem in the world. తర్వాత లోకంలో But సమస్య. in the midst of all this, వీటన్నిటిలో unless and until you maintain faith, you cannot survive as a child of God. నీవు విశ్వాస సహితంగా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే అప్పుడే దేవుని బిడ్డగా ముందుకు సాగుతూ ఉంటావు. In every situation, ప్రతి పరిస్థితిలో we should be conscious of the fact that there is someone up there to whom we can pray to him. He will come and rescue us. మనం ఎలాంటి స్పర్శలో, ఎవరికి వచ్చిన స్పర్శలో ఉండాలంటే, పైన నా ప్రభు, నా దేవుడున్నాడు, ఆయన నా ప్రార్థన వింటాడు, నాకు జవాబిస్తాడు అనే విశ్వాసం కలిగి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి పొందాలి. He will sustain me in my faith. ఆయన నా యొక్క విశ్వాసంలో నన్ను పోషించి భద్రపరుస్తాడు. Because it was he who initiated that work in my heart. ఎందుకంటే ఆ కృపా కార్యము, ఆ విశ్వాస కార్యము ఆయన నాలో ఆరంభించాడు. And he will continue to do it in my life. నా యొక్క జీవితంలో ఎడతెగక దాన్ని కొనసాగిస్తాడు. We have that wonderful promise in Philippians chapter 1 verse 6. ఫిలిప్పీ 1:6లో అద్భుతమైన వాగ్దానం ఉంది. Philippians 1:6. ఫిలిప్పీ 1:6 Being confident of this very thing, that we which have begun a good work in you will perform it until the day of Jesus Christ. ఫిలిప్పీ 1:6 అండి. మనకు మధ్యలో చూడండి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. He will continue to do his work in our hearts. మన హృదయంలో తన యొక్క కార్యాన్ని మన ప్రభు ఎడతెగక జరిగిస్తాడు. And on your part, if you abandon yourselves into his arms, నీ భాగము, నీ కర్తవ్యం ఏంటిదంటే నిన్ను నీవే ప్రభు పాదుల యొద్ద పారవేసుకోవాలి. he himself will enable you to maintain that faith and continue in faith. ప్రభు తానే స్వయంగా ఆ విశ్వాసాన్ని నీలో భద్రపరుస్తాడు, కొనసాగిస్తూ ఉంటాడు. So the burden of the Lord is కాబట్టి ప్రభు యొక్క భారం ఏంటిదంటే, that you should pay attention to the faith that we are having in Christ. క్రీస్తునందు మనకున్న విశ్వాసం మీద గమనిక కలిగి ఉండాలి. Do you have that faith now? ఆ విశ్వాసం నాకు ఇప్పుడు ఉందా? Or as the days passed by, లేకపోతే దినాలు తరుగుతుండగా or have I lost that faith? ఆ విశ్వాసం కోల్పోయానా? If you do not have faith, విశ్వాసం లేకపోతే you cannot stand before God when he would come again. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందు నిలవలేవు. We were considering Hebrews chapter 11, హెబ్రీ 11వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాము. where we have the list of the heroes of faith. అక్కడ విశ్వాస వీరులకు వచ్చిన పట్టి ఉంది. There we find how wonderfully the faith was demonstrated through their lives. వారి యొక్క జీవితం ద్వారా విశ్వాస వీరులు ఏ విధంగా విశ్వాసాన్ని ప్రదర్శించారో మనం చూస్తున్నాం. So there is demonstration of faith, కాబట్టి విశ్వాస ప్రదర్శన ఉంది. and also there is triumph of faith which we were considering, తర్వాత విశ్వాస విజయం, దాని గురించి ధ్యానిస్తున్నాము. and there are pinnacles of faith, తర్వాత విశ్వాస శిఖరములు ఉన్నవి. and there is family of faith, తర్వాత విశ్వాస కుటుంబములు ఉన్నవి. and there are demands of faith, తర్వాత విశ్వాస కోరికలు ఉన్నవి. and finally there is an object of faith. తర్వాత విశ్వాస గురి ఉంది. So last week we were considering the triumphs of faith. కాబట్టి పోయిన వారము విశ్వాస విజయం గురించి ధ్యానించాం. Hebrews chapter 11, హెబ్రీ 11, Hebrews chapter 11 verse 34. హెబ్రీ 11:34 Quenched the violence of fire, escaped the edge of the sword, out of weakness were made strong, waxed valiant in fight, turned to flight the armies of the aliens. హెబ్రీ 11:34 అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. How could they do this? ఎలా చేశారు వీళ్ళు? It is by faith. ఇది విశ్వాసం ద్వారా, Merely by faith. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే. They trusted the Lord. వారు ప్రభువును నమ్ముకున్నారు. They totally depended upon the Lord. వారు ప్రభు మీద పరిపూర్ణంగా They ఆధారపడ్డారు. went by faith, not by sight. వారు వెలిచ్చుపును బట్టి కాదు, బయట జరిగే విషయాలను బట్టి కాదు, Many times- ప్రభు యందు విశ్వాసం ఉంచి Many వదిలేరు. times when we confront some situation which is contrary to our thinking, అనేక సార్లు మనం ఏమైతే అనుకుంటామో దానికి విరోధంగా విషయాలు జరిగితే, if you do not have faith in God, దేవుని యందు నీకు విశ్వాసం లేకపోతే what happens is you sulk. నీకేమవుతుంది? నీవేమవుతావు అంటే You come into a depression. నువ్వు లోనైపోయి ఒత్తిడిపై కృంగిపోతావు. You will not depend upon the Lord. నువ్వు ప్రభు మీద ఆధారపడవు. And you will react to the situation as it was happening to you. తర్వాత నీకు జరిగే ఆ స్థితికి అనుగుణ్యంగా లేకపోతే దానికి విరోధంగా నువ్వు ప్రతిస్పందిస్తూ ఉంటావు. As we work in this world, మనం ఈ లోకంలో పనిచేస్తుండగా you work among the unregenerated people of this world. రక్షణ పొందని, తిరిగి జన్మించని ప్రజల మధ్య పనిచేస్తుంటావు. They don't have any faith in God. వాళ్ళకి దేవుని యందు విశ్వాసం ఉండదు. But we are different people from them. కానీ మనమైతే వారి నుండి వ్యత్యాసమైన They వారు. depend upon their own intellect and knowledge. వారికి ఉన్న సొంత జ్ఞానము, వారికి ఉన్న ప్రభావం మీద ఆధారపడతారు. They depend upon their qualification. వారికి యోగ్యతల మీద, చదువు మీద ఆధారపడతారు. We God's people మనం దేవుని పిల్లలము.
apart from all that they have, we have one more important thing. వారికి ఉన్నవన్నీ మనకున్నవి, దానికంటే ఇంకొకటి ఎక్కువ ఉంది Oh, మనకు. we have the true and the living God. మనకు జీవం గల సత్య దేవుడు ఉన్నాడు. We trust Him. మనం ఆయన నమ్ముకుంటాం, We look unto Him. ఆయన వైపు చూస్తాం. Don't we know that word in Psalm 34 verse 5? కీర్తన 34:5 మనకు తెలుసు, అది లేదా? They looked unto Him and were lightened, and their faces were not ashamed. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ప్రకాశించెను, వారి ముఖములు లజ్జింపకపోయెను. Oh, many times when you don't trust the Lord, the next thing that we do is you sulk and take such abrupt and sudden decisions. కాబట్టి నువ్వు ప్రభు మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచవో, ఆయన వైపు ఎప్పుడైతే చూడవో, అప్పుడు పరిస్థితులను బట్టి కృంగిపోయి దిగజారిపోయి నువ్వు లోనైపోతావు. Once one young man came to me ఒకనాడు ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు in Delhi. ఢిల్లీలో. Uncle, I am being troubled in the office. అంకుల్, నేను ఆఫీస్ లో నన్ను చాలా సతాయిస్తున్నారు, I am very much బాధిస్తున్నారు. discouraged in the office. నేను ఆఫీస్ లో ఉద్యోగంలో ఎంతో నిరుత్సాహంలో ఉన్నాను. Now I do not know what to do. ఇప్పుడు ఏం చేయాలో ఎటు తోచడం లేదు. I am hard pressed. నేను అన్ని వైపులో ఒత్తబడుతున్నాను. Then I prayed for him అప్పుడు ఆయనకు నేను ప్రార్థన and I చేశాను. told him like this. నేను ఆయనకి ఈ విధంగా చెప్పాను, You are working among unbelievers. నువ్వు అవిశ్వాసుల మధ్య పనిచేస్తున్నావు. You are qualified. They are also qualified. నీకు యోగ్యత ఉంది, వాళ్ళకు కూడా యోగ్యత ఉంది. They have also understanding and all the skill for and the dexterity for that job. They have also have. You also have. నువ్వు ఏదైతే ఉద్యోగంలో ఉన్నారో ఆ ఉద్యోగానికి నీకు యోగ్యత ఉంది, నీకు తెలివి ఉంది, వాళ్ళకు కూడా తెలివి ఉంది, వాళ్ళకి యోగ్యత ఉంది, పట్టుదల ఉంది. But you are a different person. అయినను నువ్వు వారికంటే వ్యత్యాసమైన వ్యక్తివి. You are far superior than those people. నువ్వు వాళ్ళకంటే అతీతమైన వ్యక్తివి. Because you worship true and the living God. ఎందుకంటే నువ్వు సత్యదేవుణ్ణి, జీవంగల సత్యదేవుని ఆరాధిస్తావు. You have someone up to whom you can look unto. నీకు పైన ఒకడున్నాడు, ఆయన వైపుగా నువ్వు చూడొచ్చు. Once one brother Baksing told one brother ఒకనాడు సర్ భగత్ సింగ్ గారు ఒక వ్యక్తితో when he అన్నాడు, was in great turmoil, ఆయన చాలా కలవరంలో శ్రమలో when ఉన్నాడు. he explained to him the situation that he was in, ఎంత సమస్యలో ఉన్నాడో అవన్నీ కూడా వివరించినప్పుడు brother చెప్పాడు. Baksing quietly told him, సర్ భగత్ సింగ్ గారు అవన్నీ విని అన్నాడు, cheer up and look up. ధైర్యంగా ఉండు, పైకి చూడు. Yeah, we have someone up there మనకు పైన ఒకడున్నాడు, where we dare to call him Heavenly Father. ఆయనను అబ్బా నాయనా అని మొరపెట్టి ఆధిక్యత Oh, ఉంది. what a wonderful privilege we have. ఎంత గొప్ప ఆధిక్యత మనకు కలిగి ఉన్నాడు. In any given situation, you come to him. ఎట్టి పరిస్థితిలో అయినా, ఎంత ఇబ్బంది అయినా సరే ఆయన ఎదుగు మనం రావచ్చు. As you study the book of Hebrews, especially chapter 11, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం ప్రత్యేకంగా చదివితే that will encourage you how much you can trust him, how much you can have faith on him. అది నీకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. ఎంతగా ప్రభువును నమ్ముకోవచ్చు, ఎంతగా నువ్వు ధైర్యం వహించి ముందుకు సాగొచ్చో ప్రోత్సాహం ఇస్తుంది. I told that young man, నేను ఆ యువనస్తుతో don't చెప్పాను, get disturbed what is happening in the office. ఆఫీస్ లో జరుగుతున్న విషయాన్ని బట్టి కలవరపడొద్దు. You continue your office. నీ ఆఫీస్ లో ఎడతెగ వెళ్ళు. Do not ever sulk under pressure. కృంగిపోయి వదిలిపెట్టేస్తాను అనుకోవద్దు. It is only when you are under pressure, real effectiveness of your work will come out. చూడండి, ఎప్పుడైతే ఒత్తిడి గుండా వెళ్తావో ఆ ఒత్తిడిలో ప్రభు కొరకు నిలబడితే అప్పుడు నీలో ఉండే శక్తి బయటకు వస్తుంది. He obeyed and wonderfully God blessed him. దేవుని మాట విన్నాడు, దేవుడు అద్భుతంగా దీవించాడు. So many situations we come across in our offices. కాబట్టి మన యొక్క ఆఫీస్ లో ఉద్యోగంలో చేసే స్థలంలో ఎన్నో పరిస్థితులు కూడా వస్తాం. Remember that verse. ఆ వచనం జ్ఞాపకం Hebrews 11:22. హెబ్రీ 11:22. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Let this word continue to ring in our hearts. కాబట్టి లూకా 11:22 ఈ యొక్క మాట మన హృదయంలో మనసులో ఎడతెగా గింగురుమంటూ ఉండాలి. Tell the Lord, ప్రభువుతో చెప్పాలి, Lord, so far I have failed. ప్రభువా ఇంతవరకు నేను తప్పేయాను. I claim to have faith in God, but in practice I don't have. దేవుని యందు విశ్వాసం నేను చెప్పుకుంటున్నాను, కానీ క్రియాశీలకంగా చూస్తే అది సత్యం కాదు ప్రభువా, ఒప్పుకుంటున్నాను. Oh Lord, inculcate that faith in my heart. ప్రభువా విశ్వాసం నాలో పెంపారజేయి ప్రభువా. Oh Lord, increase that faith in my ఆ heart. విశ్వాసం నా హృదయంలో వృద్ధి పొందించు ప్రభువా. Because faith is very, very important. ఎందుకంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. Without faith, you cannot survive as a child of God. విశ్వాసం లేకుండా ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించలేవు. If you have faith, విశ్వాసం కలిగి ఉంటే every facet of your life, every aspect of your life would be controlled. నీ జీవితంలో ప్రతి పరిస్థితి కూడా దేవుని యొక్క వశములో అదుపులో ఉంటుంది. We find as we read through Hebrews chapter 11, హెబ్రీ 11వ అధ్యాయం మనం చదువుకున్నాము. what they have accomplished because of faith. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేసారు, How they could live their lives. వారి జీవితాలు ఎలా How they జీవించగలిగారు, could enjoy triumph after triumph. విజయవంతమైన జీవితాన్ని ఎలా జీవించారు. See again this line. చూడండి ఈ వచనం చూడండి, Hebrews chapter 11, హెబ్రీ 11 verse 34. 34. Quenched the violence of fire, escaped the edge of the sword, out of the weakness were made strong, waxed valiant in fight, turned to flight the armies of aliens. హెబ్రీ పత్రిక 11:34. అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారం తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి,
అన్యుల సేనలను పారద్రోలి. Note that line. ఆ మాట గమనించండి. Out of weakness were made strong. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. When we are weak, then we are strong. మనం According to 2 Corinthians chapter 12 verse 9. 2 కొరింథీ 12:9 ప్రకారము నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. When? ఎప్పుడు? Only when you have faith in God. ఎప్పుడైతే దేవుని యందు నీకు విశ్వాసం ఉంటుందో, When you have faith in God, నీకు ఎప్పుడైతే దేవుని యందు you will విశ్వాసం not ఉంటుందో, be disturbed nor perturbed by any situation that you face in this world. బయట కనబడడు ఎదుర్కొని పరిస్థితుల ద్వారా నీవు ఏమాత్రం కలవరపడవు, తలక్రిందులు కావు, ఏమాత్రం తారుమారు కావు, భయపడవు. We have several scriptural illustrations in the word of God. లేఖనాల్లో బైబిల్లో ఎన్నో చక్కని దృష్టాంతాలు ఉన్నవి. When they had faith in God, what they had done? దేవుని యందు వారికి విశ్వాసం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? They, even in their weakness, they were very strong. వారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. By faith, David killed Goliath. విశ్వాస మూలంగా దావీదు బలహీనంగా ఉన్న చిన్న దావీదు బలాఢ్యుడైన గొలియాతును సంహరించాడు. Though that statement may not be there, చూడండి ఆ మాట అక్కడ లేకున్నా కూడా, but see here verse 32. చూడండి 32 చూడండి. And what shall I more say? For the time would fail me to tell of Gideon and of Barak and of Samson and of Jephthah, of David also and Samuel and of the prophets. 32 వచ్చినమండి హెబ్రీ 11:32. ఇకను ఏమి చెప్పదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించడానికి సమయం చాలదు. Yeah, he says David also. అక్కడ దావీదుని గురించి రాస్తున్నాడు. Based on this we can say David killed Goliath by faith. కాబట్టి దావీదుని ఇక్కడ రాయబడింది కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దావీదు విశ్వాస సహితంగా ఆ గొలియాతును సంహరించాడు. On the face of it, మనం నిజంగా జరిగిన విషయం చూస్తే, when you look at Goliath గొలియాతును చూస్తే, and when you look at David, దావీదుని చూస్తే, the variance physically it is very very vast. భౌతికంగా చూస్తే గొలియాతు ఏమో రాక్షసుడు, దావీదేమో చిన్న పిల్లవాడు. Yeah, how could this man can kill him? కానీ ఈ చిన్న పిల్లవాడు అంత పెద్ద రాక్షసుని ఎలా చంపగలడు? But by faith in God he accomplished it. కానీ విశ్వాసమును బట్టి ఆ విధంగా చేశాడు. Now if you go through 1 Samuel chapter 17, మొదటి సమూయేలు 17వ అధ్యాయం చదివితే you will know what was the speciality in the faith of David. దావీదు యొక్క విశ్వాసంలో ఉన్న ప్రత్యేకత ఏంటిదో అర్థం చేసుకుంటాం. What are the ingredients of that faith that exercised and killed Goliath? దావీదు కార్యసాధకం చేసుకున్న ఆ విశ్వాసంలో ఏమేమి ఉన్నాయో చూస్తే ఆ విశ్వాసాన్ని కార్యసాధకం చేసుకొని ఎట్లా గొలియాతును చంపాడో మనకు అర్థమవుతుంది. David killed Goliath by faith. దావీదు విశ్వాస మూలంగా గొలియాతును చంపాడు. And we also confront lot of Goliaths in this world. మనం కూడా ఈ లోకంలో ఎంతో మంది గొలియాతును ఎదుర్కొంటాం. Goliath means I am not referring to any person. గొలియాత్ అంటే ఒక మనిషిని గురించి చెప్పడం లేదు. Situations, పరిస్థితులు, circumstances, లేకపోతే పరిసరాలు, tough situations. లేకపోతే కష్టాలు. Many times you think that you are caught up in a tight corner. అనేక సార్లు అనుకుంటాం అమ్మా ఇరికిపోయాను, అయిపోయింది నా సంగతి అనుకుంటాం. Oh, from where will I go? ఇక్కడ నుండి ఎలా How తప్పించుకోవాలి? will I get escape out of this? ఎలా తప్పించుకోవాలి? Who will deliver me? ఎవరు నన్ను విడిపిస్తారు? Oh, such Goliaths are standing in front of me. ఇంత బలమైన గొలియాతులు నా ముందు నిలబడ్డారు. Great company came upon Jehoshaphat. గొప్ప సమూహము యెహోషాపాతు రాజు మీదకి వచ్చింది. That is like a Goliath. అది గొలియాతు వలే. So Goliath can come, can fall flat if we have faith in God. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటే గొలియాతులు వచ్చి మన ముందు నమస్కారం చేస్తారు. Why do you think all these scriptural illustrations are kept before us? ఎందుకు లేఖనాల్లో ఈ దృష్టాంతాలు ఎందుకు రాయబడ్డాయి? To encourage us to inculcate that faith, and that faith may be increased and multiplied in my life. మనకు విశ్వాసం పెంపరచడానికి, విశ్వాసం వృద్ధిపరచడానికి, మన విశ్వాసంలో ప్రోత్సాహం పొందడానికి, ప్రోద్బలం పొందడానికి మనకు రాయబడ్డాయి. It is because of failure in our faith we face a lot of problems in this world. విశ్వాసంలో తప్పిపోతున్నాం కాబట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. Let us see for some time చూడండి కొంచెం సేపు what was the speciality of faith in David. దావీదులో ఉన్న విశ్వాసంలో ఉన్న ప్రత్యేకత ఏంటిది? What are the circumstances that he was in when he fought against Goliath? గొలియాతుకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు దావీదు ఎట్టి పరిస్థితిలో ఉన్నాడు. Israel and Philistines have drawn battle lines. ఇశ్రాయేలీలు తర్వాత ఫిలిస్తీయులు యుద్ధ పంక్తులు తిరిగినారు. And Goliath was challenging the armies of Israel. గొలియాతు ముందుకొచ్చి ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తూ మాట్లాడుతున్నాడు. And when he was challenging, తర్వాత అలా తిరస్కరిస్తూ children సవాల్ of Israel వేసినప్పుడు were afraid of him. ఇశ్రాయేలు అంతా భయపడిపోతున్నారు. As Goliath was charging, గొలియాతు తిరస్కరించి కేకలేస్తుంటే children of Israel were running away from him. ఆ యొక్క కేకలు సవాళ్లు విని ఇశ్రాయేలు భయపడిపోయి పారిపోతున్నారు. 1 Samuel మొదటి సమూయేలు chapter 17 17 verse 24. 24. And all the men of Israel, when they saw the man, fled from him and were sore afraid. మొదటి సమూయేలు 17:24. ఇశ్రాయేలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా.
We also run away from the situations like this. మనం కూడా పరిస్థితుల నుండి పారిపోతుంటాం. We don't depend upon the Lord. మనం ప్రభు మీద ఆధారపడము. We don't trust the Lord. ప్రభువుని నమ్ముకోము. We don't exercise faith. విశ్వాసాన్ని కార్యసాధన చేసుకోము. Just seeing a situation, we run away from there. పరిస్థితిని చూచి పారిపోతుంటాం. And yield to certain situations and compromise in this world. కొన్ని పరిస్థితుల్లో లోనైపోయి భయపడిపోయి వాళ్ళతో రాజీ పడతాం. There was a man who was passing through financial stringencies. ఒక మనుషుడు ఆయన ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్తున్నాడు. That is a Goliath for him. ఆ ఆర్థిక ఇబ్బందులే ఆయన గొలియాతు. He was very much troubled. ఎంతో కలవరలో ఉన్నాడు. And then he was thinking what he should do. ఇప్పుడు ఏం చేయాలో ఎడు అవసరం లేదు. As he was working, పని చేస్తున్నప్పుడు one day, ఒక దినమున one gentleman comes with a packet. ఒక వ్యక్తి ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. And then he said, "ये क्या है?" అన్నాడు, ఏంటిది ఇది అని. Then he said, "साहब, थोड़ा सा तोहफा है." అయ్యా ఇది నీకు ఈవి అండి, బహుమానం అండి అన్నాడు. And when he opened it, దాన్ని ఇప్పగానే 500 notes bundles. 500 నోట్లు అప్పుడప్పుడే బ్యాంకు నుండి వచ్చాయి, మెరుస్తున్నాయి. Then he said to himself, అప్పుడు అనుకున్నాడు, God has seen my plight. దేవుడు నా దుస్థితి చూశాడు. And God has seen my difficulties. దేవుడు నా కష్టాలు చూశాడు. See how mysteriously God has provided. దేవుడు ఎంత మర్మయుక్తంగా సహాయం It చేస్తున్నాడు. was actually a bribe. అది నిజంగా చూస్తే అది He లంచం. knows it. అది లంచం. అది But he has accepted it. తెలుసు. And then another month, another bundle. లంచం తీసుకున్నాడు. ఇంకో నెల ఇంకో కట్ట. Another month, another bundle. ఇంకో నెల ఇంకో కట్ట. So within a few weeks, within a few months, కొన్ని వారాల్లోనే he got 4 to 5 lakhs. కొన్ని మాసంలోనే 5-6 లక్షలు వచ్చాయి. Because he is an important position of sanctioning bills of the contractors. ఎందుకంటే కాంట్రాక్ట్ వారికి బిల్స్ శాంక్షన్ చేసి సైన్ చేయాలంటే ఈయననే. He is a believer of the Lord. ఆయన ప్రభువునందు విశ్వాసి. And he has got some gifts also which are being used in the house of God somewhere. తర్వాత కొన్ని ఈవులు కూడా ఆయన ఈవులు కూడా ఉన్నాయి. He is being used in the church. సంఘంలో ఆయనకు తలాంతులు ఉన్నాయి, సంఘంలో వాడబడుతున్నాడు. When he was under stress and strain of the financial difficulty, ఈ ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడు he set aside faith. విశ్వాసాన్ని ప్రక్కన నెట్టేశాడు. He had set aside all the scriptural spiritual principles. ఆత్మానుసారమైన లేఖనానుసారమైన బైబిల్ సంబంధమైన అన్ని కూడా He had by sight. ఆయన వెలిచూపు బయట కనబడే వాటి వైపు వెళ్ళిపోయాడు. Yielded to the temptation. శోధనకు లోనయ్యాడు. And then he took bribe. తర్వాత లంచం తీసుకున్నాడు. Then as the things were going on, తర్వాత ఇంకా దినాలు జరుగుతుండగా there were some people against him and other people also. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారు వాళ్ళంతా చూశారు. They filed cases against them. వారు ఆయన మీద కేసు వేశారు. Finally he was caught. చివరిగా కేసులో ఆయన పట్టబడ్డాడు. He was suspended. తర్వాత ఆయనను సస్పెండ్ For చేశారు. many years he was under suspension. ఎన్నో సంవత్సరాలు సస్పెన్షన్ లో ఉన్నాడు. So what a terrible thing. కాబట్టి ఎంత భయంకరం. When you are passing through terrible situation, కాబట్టి భయంకరమైన పరిస్థితిలో వెళ్తున్నప్పుడు, financial stringencies, ఆర్థిక ఇబ్బందుల్లో, problems in your economics, నీ యొక్క ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు వచ్చినప్పుడు what you should do? నువ్వేం చేయాలి? Trust the Lord. ప్రభువుని నమ్ముకో. Look unto the Lord. ఆయన వైపు చూడు. Don't run away from the situation. పరిస్థితి నుండి పారిపోవద్దు. That's what the Israelites have done. ఇశ్రాయేలు అలాగే చేశారు. What did they do? వాళ్ళు ఏం చేశారు? They looked on Goliath. వారు గొలియాతును చూశారు. And they looked on themselves. తర్వాత వాళ్ళ వైపు చూసుకున్నారు. That is the difficulty. అదే కష్టం. They measured the situation with the human scale and not by divine scale. మానవ స్కేల్ తోటి వారు పరిస్థితిని కొలవేశారు. దేవుడు చూసినట్లుగా కొలవేయలేదు. Yeah. What did David do? దావీదు ఏం చేశాడు? Afterwards we find in the scripture, తర్వాత మనం చదువుతాం బైబిల్లో, when Goliath was coming, గొలియాతు ఎదురుగా వస్తుంటే he hasted and ran towards Goliath. దావీదు అయితే తొందరపడి గొలియాతు వస్తుంటే గొలియాతుకు రెండంతలు పరిగెత్తాడు. How? ఎలా? The difference is, వ్యత్యాసం ఏంటంటే children of Israel measured Goliath with human scale. ఇశ్రాయేల్ జనాంగం గొలియాతును మానవ పద్ధతిలో కొలమానం వేశారు. And David measured with divine scale. దావీదైతే దేవుడు ఎట్లా కొలవేస్తాడో అలా కొలిచాడు. He saw Goliath. గొలియాతును చూశాడు. And he saw the Lord of hosts. ప్రభువును సర్వ సైన్యములకు అధిపతి యెహోవాను చూశాడు. In front of Lord of hosts he is nothing. నా సైన్యములకు అధిపతి యెహోవా ముందు వీడు ఏ పాటి వాడు? As you read the 17th chapter of 1 Samuel, మొదటి సమూయేలు 10వ అధ్యాయం చదివితే you will be really encouraged. What wonderful man this David is. ఈ దావీదు నిజంగా ఎంత అద్భుతమైన వ్యక్తో నీకు ఎంతో ప్రోత్సాహం వస్తుంది. We also notice there, మనం అక్కడ చదువుతాం, గమనిస్తాం, how God created a situation where David could go there and rescue this intimidating children of Israel. దావీదుకు దేవుడు ఎట్టి పరిస్థితి పుట్టించాడు. తర్వాత ఇబ్బందిలో, దుఃఖంలో, బాధలో ఉన్న ఇశ్రాయేలును ఏ విధంగా విడిపించడానికి పరిస్థితి పుట్టించాడో మనకు అర్థమవుతుంది. They were in difficulty. వారు కష్టంలో ఉన్నారు. At that very time, అదే సమయంలో God prompted Jesse to send his son David. ఆ ఇబ్బందులో వారు ఉండగా దేవుడు యెష్షయిని ప్రేరేపించి దావీదును పంపించేట్టుగా చేస్తున్నాడు. A man after his own heart. దేవుని హృదయానుసారుడైన మనుషుడు. Nothing less than that can have victory over Goliath. కాబట్టి గొలియాతు మీద విజయం పొందాలి అంటే దేవుని హృదయానుసారి మనిషి అయి ఉండాలి. 1 Samuel chapter 17, 17
1 Samuel chapter 17, మొదటి సమూయేలు 17 16 and 17. 16 17. And the Philistine drew near morning and evening and presented himself 40 days. And Jesse said unto David his son, Take now for thy brethren an ephah of this parched corn and these 10 loaves, and run to the camp to thy brethren. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 16 17 వచనములు. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరచ్చు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. యెషై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. 40 days morning and evening Goliath was charging. 40 దినములు ఉదయం సాయంత్రము తిరస్కరించి సవాల్ వేస్తున్నాడు. That means 40 days morning and evening children of Israel were also running away from him. అంటే 40 దినములు ఇశ్రాయేలుగా సైన్యం పారిపోతున్నారు. Then we find the intervention of God. అప్పుడు దేవుడు జోక్యం చేసుకోవడం చూస్తాం. That is how we find in the scriptures the timely interventions of God. ఆ విధంగా లేఖనాల్లో మనం చూస్తాము. కాలం పరిపూర్ణమైనప్పుడు తగినప్పుడు ఆ కాలంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. So God stirred up the heart of Jesse. కాబట్టి దేవుడు యెషై హృదయాన్ని రేపినాడు. And sends David to the battlefield. దావీదును యుద్ధ రంగంలోకి యుద్ధ భూమిలోకి పంపిస్తాడు. And then David comes there. దావీదు అక్కడికి వస్తాడు. He is a very organized person. దావీదు చక్కగా క్రమశిక్షణలో ఉన్న వ్యక్తి. He hands over the sheep to some particular person. ఆ యొక్క గొర్రెలను తన యొక్క మందను వేరే వాళ్ళకి అప్పగిస్తాడు. And then he goes according to the commandment of his father. తర్వాత తండ్రి ఆజ్ఞ చొప్పున అక్కడికి వెళ్తాడు. And then when he went there, అక్కడ వెళ్ళిన తర్వాత then he saw a different scene altogether. అక్కడ పరిస్థితి చాలా వ్యత్యాసంగా ఉంది. Children of Israel were running away from him. ఇశ్రాయేలు యొక్క సైన్యం పారిపోతుంది ఆయన ముందు నుండి. And see verse 25. చూడండి 25వ వచనము. Verse 25. 25వ వచనం అండి. And the men of Israel said, Have ye seen this man that is come up? Surely to defy Israel is he come up. And it shall be that the man who killeth him and king will enrich him with great riches, and will give him his daughter, and make his father's house free in Israel. మొదటి సమూయేలు 17:25 వచనం అండి. ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజంగా ఇశ్రాయేలును తిరస్కరించగా వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేల్లో స్వతంత్రులుగా చేయననగా. He inquired about what was going on. కాబట్టి దావీదు వెళ్ళి అంతా కూడా పరిస్థితి ఏంటిదో తనిఖీ చేశాడు. And then we find in verse 28 28వ వచనంలో మనం చూస్తాము how he was discouraged by his brethren. తన యొక్క సహోదరుల చేత ఏ విధంగా నిరుత్సాహపరచబడ్డాడో చూస్తాం. Verse 28. 28. And Eliab his eldest brother heard when he spake unto the men, and Eliab's anger was kindled against David, and he said, Why camest thou down hither, and with whom hast thou left those few sheep in the wilderness? I know thy pride and the naughtiness of thine heart, for thou art come down that thou mightest see the battle. 28వ వచనం అండి. అతడు వారితో మాట్లాడుతున్నది అతని పెద్ద అన్నయ్య ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలో నీ ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేస్తివి? నీ గర్వమును నీ హృదయ చెడుతును నేను ఎరుగుదును. యుద్ధం చూస్తే కదా నీ వచ్చితివి అనెను. This is how we are also discouraged when you get involved in the work of the Lord. దేవుని యొక్క పనిలో మనం ఉన్నప్పుడు మనం కూడా ఈ విధంగా నిరుత్సాహ పాలవుతుంటాం. When you stand fast in the Lord, ప్రభు కొరకై స్థిరంగా ఉన్నప్పుడు, when you believe that the Lord is my savior, దేవుడు యేసు ప్రభువు నా రక్షకుడు అని చెప్పినప్పుడు, విశ్వసించినప్పుడు, and I can face any situation with him, ఎట్టి పరిస్థితి అయినా ప్రభు కొరకు ఎదుర్కొంటా అని చెప్పినప్పుడు, and then you are discouraged by many people. అప్పుడు ఎంతో మంది వచ్చి నిన్ను నిరుత్సాహపరుస్తారు. That happens everywhere. ప్రతి చోట కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. But David was not discouraged. కానీ దావీదు అయితే నిరుత్సాహపడలేదు. He stood his ground. ఆయన స్థిరంగా నిలకడగా ఉన్నాడు. So that is how he challenged like this. ఆ విధంగా ఈ సవాలు ఎదుర్కొన్నాడు. See here verse 26. చూడండి 26వ వచనం. Last portion of that verse. Verse 26 last portion. 26వ వచనం చివరి భాగం. For who is this uncircumcised Philistine that he should defy the armies of the living God? మన తెలుగులో ముందు చూడండి. జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు
ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. These words are coming out of the mouth of a shepherd boy. ఈ మాటలు గమనించండి, ఒక మామూలు చిన్న గొర్రెల కాపరి నోట్లో నుండి వచ్చే మాటలు ఇవి. Sent by his father to look unto the welfare of his brethren in the battlefield. తండ్రి అన్నల యొక్క క్షేమం చూచిరా అని పంపించబడ్డాడు తండ్రి చేత. So when you go through this entire episode, కాబట్టి ఆ యొక్క సంఘటన అంతా చదివితే step by step we will be astonished the wonderful faith that David had, అడుగడుగున దావీదు కలిగిన విశ్వాసం చూస్తే ఆశ్చర్యమవుతుంది. because of which he could kill that mighty Goliath. దాన్ని బట్టి ఆ బలాఢ్యుడైన ఆ రాక్షసుని గొలియాతును చంపగలిగాడు. Firstly, మొదట in his faith there was passion. చూడండి, దావీదు యొక్క విశ్వాసములో అద్భుతమైన పట్టుదల, విశ్వాసం కొరకైన పట్టుదల ఉంది. It is not enough that you have just simply faith. ఏదో సరళమైన విశ్వాసం కలిగి ఉంటే సరిపోదు. That faith should be very passionate. చూడండి, ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే రోషం, పౌరుషం ఉండాలి. Yeah, that faith should be very intense. ఆ యొక్క విశ్వాసం ఎట్లా ఉండాలంటే పట్టుదలతో ఉండాలి. Paul gave testimony. Apostle Paul gave a testimony. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు. In 2 Timothy chapter 1 verse 12. 2 తిమోతి 1:12. I know whom I have believed. నేను విశ్వసించిన వారిని ఎరుగుదును. So when we know whom we have believed, కాబట్టి నేను విశ్వసించిన వారిని మనం ఎరుగుతే there would be passion, intensity in our faith. ఆ దేవుని కొరకై రోషము, పట్టుదల, ఆసక్తి ఉంటది. Oh, that is what David had. కాబట్టి దావీదుకి అది ఉండింది. He said, who is this uncircumcised Philistine? ఈ చిన్న దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు, ఈ గొలియాతు ఎంతటి వాడు. Whatever may be that stature that he had, ఎంత ప్రవీణత ఉన్నా సరే, whatever may be that he is carrying, ఎంత తరబీదు, ఎంత ఆయుధాలు ఉన్నా సరే, he did not look at all those things. దావీదు వాటన్నిటి చూడలేదు. His measuring was by divine scale. దైవిక కొలమానంతో కొలుస్తున్నాడు. Oh, there is another situation in the scripture. లేఖనంలో ఇంకో పరిస్థితి కూడా In ఉంది. Numbers chapter 13. సంఖ్యాకాండం 13. When 12 spies were sent ఆ 12 మంది వేగుల వారిని మోషే పంపించినప్పుడు, to recce the place in Jericho, ఆ యొక్క ఎరికోను వేగి చూడడానికి పంపించబడినప్పుడు, then they come back. వారు వెనక్కి వస్తారు. 10 people were one side and 2 are on the other side. ఆ 12 మందిలో చీలిక ఏర్పడింది. 10 మంది ఒక వైపు, ఇద్దరు ఇంకో 10 వైపు. were totally discouraged. ఈ 10 మంది ఏమో ఎంతో నిరుత్సాహంలో ఉన్నారు. They said, we are not able to go against them. వాళ్ళు చెప్పేశారు మోషేతో ఏంటంటే, మనము వెళ్ళి స్వతంత్రించుకోలేము. Oh, they are mighty men. వారు చాలా బలాఢ్యులు. Oh, walls are very high. వాళ్ళ గోడలు very sturdy. ఉన్నతమైన ప్రాకారములు. We cannot go and fight. మనం వెళ్ళి యుద్ధం చేయలేం. But Caleb stilled the people. అయితే కాలేబు ప్రజలందరినీ నిమ్మలపరిచాడు. He says, we are able. ఆ కాలేబు అన్నాడు, నిశ్చయంగా మనం వెళదాం. See what a contrast. చూడండి ఎంత వ్యత్యాసమో. There also we find ఇక్కడ కూడా మనం చూస్తున్నాము the human scale and the divine scale coming into being. మానవ కొలమానము, దైవిక కొలమానం చూస్తున్నాం. See Numbers chapter 13. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 27 till the end. 27 నుండి చివరి వరకు. We shall read it responsively. మార్చి చదువుకుందామండి. And they told him and said, who we came unto the land whither thou sentest us, and surely it floweth with milk and honey, and this is the fruit of it. 28వ వచనం చదవండి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకులను చూచితిమి. And the Amalekites dwell in the land of the south, and the Hittites and the Jebusites and the Amorites dwell in the mountains, and the Canaanites dwell by the sea and by the coast of Jordan. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించకు మనకు శక్తి చాలునేను. But the men that went up with him said, we be not able to go up against the people, for they are stronger than we. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునికి వచ్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసన భక్షించిన దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. And there we saw the giants, the sons of Anak, which come to the giants, and we were in our own sight as grasshoppers, and so we were in their sight. See what is happening here. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. They are confessing, we were in our own sight as grasshoppers. మేము మా దృష్టికి కూడా మిడతలానే ఉంటుంది. So that is how they measured themselves. ఆ విధంగా వారు కొలత వేసుకున్నారు. They saw the Anakim, వారు అనాకీలను చూశారు. very mighty men of valor. వాళ్ళు బలమైన రాక్షసులా ఉన్నారు. And they look at themselves. వాళ్ళని చూసుకున్నారు. And they saw we are like grasshoppers in front of them. వాళ్ళ ముందు చూస్తే మనం మిడతలానే ఉన్నాం. For Caleb and Joshua it is a different story. కానీ కాలేబు యోషువలకు వ్యత్యాసం.
In their side, they looked like grasshoppers for them. కాలేబు యెహోషువలకు ఆ రాక్షసులు ఎట్లా కనబడ్డారంటే మిడతల్లా కనబడ్డారు. Because they saw the Lord of hosts. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవాను చూచారు. Comparison is between the Lord of hosts and the enemy. కాబట్టి ఆ యొక్క సైన్యములకు యెహోవాను చూచి శత్రువును చూశారు. Many times we fail because we look at ourselves. అనేక సార్లు మనం ప్రభువును చూసే బదులుగా శత్రువును చూస్తాం, మనం చూసుకుంటాం. We look at our abilities. మన బలహీనతలు చూసుకుంటాం. We look at our qualifications. మన యొక్క యోగ్యత చూసుకుంటాం. We look at our own standings. మనం దేంట్లో ఎంత బలంగా ఉన్నామో చూస్తాం. We are exhorted from the word of God. దేవుని వాక్యంలో మనకు హెచ్చరిక చేయబడింది. Learn to look unto him. ప్రభువు వైపుగా చూడుము అని చెప్పబడింది. Lift up your focus and look unto him. నీ కనుదృష్టి పైకెత్తి ఆయన వైపు చూడు. Whatever problem that you may have. నీ సమస్య ఏమన్నా సరే. You may have a domestic discord at your home. నీకు ఇంట్లో జగడం ఉండొచ్చు. There may be some Goliaths in your home. లేకపోతే ఇంట్లో గొలియాతులు ఉండొచ్చు. There may be a terrible situation in your office. లేకపోతే ఆఫీస్ లో భయంకరమైన పరిస్థితి or ఉండొచ్చు. among the neighborhood. లేకపోతే బయట పరుగు Learn to look unto him. ఆయన వైపు చూడు. Measure the things with the divine scale. దైవిక కొలమానంతో కొలువు. Then you will come out victoriously. అప్పుడు విజయవంతంగా బయటకు వస్తావు. Many times we sulk and we succumb to the pressures of this world. అనేక సార్లు పరిస్థితులు చూచి శత్రువులను చూచి భయపడిపోతాం, వణిగిపోతాం, దిగజారిపోతాం, కుమిలిపోతాం, కృంగిపోతాం. But David had passion of faith. అయితే దావీదుకైతే విశ్వాస సంబంధమైన రోషము, పట్టుదల, ఆసక్తి ఉంది. And that passion of faith developed a wonderful attitude. ఆ విశ్వాస సంబంధమైన రోషము అద్భుతమైన వైఖరి, అద్భుతమైన తలంపిచ్చింది ఆయన. That is what we see him secondly. కాబట్టి రెండోది అదే చూస్తున్నాం. Attitude of faith. విశ్వాస సంబంధమైన There was a వైఖరి. wonderful, positive, constructive, pragmatic attitude in the life of David. దావీదు యొక్క జీవితంలో అద్భుతమైన, అనుకూలమైన, చక్కని, నిర్మాణాత్మకమైన వైఖరి ఉంది. Based on his previous experience. గతంలో అనుభవాన్ని బట్టి, Because of the previous faithfulness that he has experienced with the Lord. గత అనుభవంలో ప్రభు యొక్క విశ్వాసిత రుచించాడు. First Samuel మొదటి సమూయేలు chapter 17 17 32 to 37. 32 నుండి 37 వరకు. Let us have some patience and look into these things before we close. కొంచెం సహనంతో మనం ఈ వచనాలు ముగించక మనపై చూసుకొని మనం ముగించేద్దాం. First Samuel chapter 17 మొదటి సమూయేలు 17 32 to 37. 32 నుండి 37 వరకు. Responsively. మార్చి చదువుకుందాం. And David said to Saul, let no man's heart fail because of him. Thy servant will go and fight with this Philistine. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో నేను. And David said unto Saul, thy servant kept his father's sheep, and there came a lion and a bear and took a lamb out of the flock. నేను దానిని తరిమి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లను విడిపించితిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. Thy servant slew both the lion and the bear, and this uncircumcised Philistine shall be as one of them, seeing he hath defied the armies of the living God. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీన్ చేతిలో నుండి కూడాను నన్ను విడిపించని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవానికి తోడుగా ఉండుగాక అని దావీదుతో నేను. Oh, this is the scriptural spiritual attitude. కాబట్టి ఇది లేఖనానుసారమైన, బైబిల్ సంబంధమైన, ఆత్మానుసారమైన వైఖరి. Because of the passion of faith, విశ్వాస రోషం ఉంది కాబట్టి, that passion in faith developed a wonderful attitude. విశ్వాస సంబంధమైన రోషాన్ని బట్టి అద్భుతమైన చక్కని వైఖరి మనసు తెచ్చుకున్నాడు. What is that attitude? ఆ వైఖరి ఏంటిది? I have experienced God's faithfulness in my life in the past. గతంలో దేవుని యొక్క విశ్వాస్యత నేను రుజువుపరుచుకున్నాను. I have tasted it. నేను దాన్ని రుచించాను. Now that taste of his faithfulness in the past gives me assurance for the future. గతములో నా ప్రభు యొక్క విశ్వాస్యత నేను రుచించాను కాబట్టి భవిష్యత్తు కొరకై నాకు నిశ్చయత ఇవ్వబడుతుంది. Yeah, that is the attitude that he developed. కాబట్టి ఆ వైఖరి పెంచుకున్నాడు. I could kill lion and a bear. నేను సింహమును, ఎలుగుబంటిని చీల్చిపడేశాను. And deliver the sheep from the mouths of those దాని animals. నోట్లో నుండి గొర్రె పిల్లను రక్షించాను. Now he said this Philistine would be one of those. ఈ ఫిలిష్తీయుడు ఆ సింహం వలె అయిపోతాడు. So we should develop that positive attitude. కాబట్టి ఆ యొక్క అనుకూలమైన ఆ వైఖరి, విశ్వాస సంబంధమైన వైఖరి పెంపొందించుకోవాలి. When we look back and see our own lives, మనం మన యొక్క జీవితాన్ని వెనుక చూస్తే how many times, innumerable times rather, God has been sustaining us and led us hitherto because
truly he was our Ebenezer. ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో ప్రభు మనకు తోడుగా ఉండి మనకు విజయం ఇచ్చాడు, ప్రోత్సాహం ఇచ్చాడు, స్వస్థపరిచాడు, కాపాడాడు. నిజంగా ఆయన మనకు ఎబినేజర్ గా ఉండినాడు కదా. And indeed we have tasted his faithfulness all these years. నిశ్చయంగా ఇన్ని సంవత్సరాలు ప్రభు యొక్క విశ్వాసత రుచించాం. Did we not worship the Lord on the watch night service? ఆ వాచ్ నైట్ సర్వీస్ లో ప్రభువును Oh ఆరాధించలేదా? Lord, how wonderfully you have sustained me. ప్రభువా నువ్వు ఎంత అద్భుతమైన దేవుడవు, నన్ను కాపాడినప్పుడు. There were many situations, there were anxieties. ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో ఆందోళన, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు, I passed through difficult times. జీవితం చాలా కష్టంగా Oh ఉన్నప్పుడు Lord, you have indeed sustained me. ప్రభువా నువ్వు నిజంగా నన్ను కాపాడి పోషించావు. So that is how you have tasted his faithfulness. ఈ విధంగా ప్రభు యొక్క విశ్వాసత రుచించావు. The taste of faithfulness should give you assurance for the future. ఆ యొక్క ప్రభు యొక్క విశ్వాసత యొక్క రుచి భవిష్యత్తు కొరకై నీకు నిశ్చయత ఇవ్వాలి. I will not fear any man. నేను ఎవరికి భయపడను, I will not get scared of any situation that నేను may ఏ come up. పరిస్థితికి భయపడను. That is what David is saying. కాబట్టి దావీదు అదే అంటున్నాడు. Passion of faith. విశ్వాస రోషము, Secondly, attitude of faith. తర్వాత విశ్వాస వైఖరి. And that has led him further. అది ముందుకు ఆయన నడిపించింది Dependence of faith. విశ్వాసం మీద ఆధారపడటం. If you have faith in God, దేవుని యందు విశ్వాసం అంటే that faith will enable you to continue to totally trust him, depend upon him. ఆ విశ్వాసం నేను ఏం చేస్తుందంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడేట్లుగా చేస్తుంది. 1 Samuel సమూయేలు chapter 17 17 verse 38 and 39. 38 39. And Saul armed David with his armor, and he put in a helmet of brass upon his head. Also he armed him with a coat of mail. And David girded his sword upon his armor, and he essayed to go far. He had not proved it. And David said unto Saul, I cannot go with this far. I have not proved them. And David put them off him. 38వ వచనం అండి, 39వ వచనము. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటి పైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేను అని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి అతనికి ఇచ్చేసాను. And Saul armed David. సౌలు యుద్ధ వస్త్రము ధరింపజేశాడు దావీదు. Many times we are also armed by men and the world. మనం కూడా అనేక సార్లు మనుషుల చేత, లోకం చేత ధరింపజేయబడతాం, నేర్పించబడతాం. We depend upon the world. లోకం మీద ఆధారపడతాం. We totally depend upon the world many times. లోకం మీద చాలా సార్లు ఆధారపడుతుంటాం. Though we may pray, మనం ప్రార్థన చేయొచ్చు, though we may come to the house of God, దేవుని మందిరానికి రావచ్చు, though we may request others to pray for us, వేరే వాళ్ళు కూడా ప్రార్థన చేయని చెప్పొచ్చు. but yet on the other side you depend upon the things of this world. ఆయనను మెల్లిగా ప్రక్కలో లౌకిక పద్ధతులు, వంకర కుయుక్తి పద్ధతులు అవలంబిస్తుంటాం. One brother in Delhi said once, ఢిల్లీలో ఒక సోదరుడు ఈ విధంగా అన్నాడు, in a situation of tough situation, ఓ చాలా కఠినమైన పరిస్థితిలో, brother, mere prayer is not enough, brother. సోదర ఎప్పుడు ప్రార్థన అంటే సరిపోదు, We need two P's. రెండు కావాలా, push and pray. ప్రార్థన నెట్టుకొని పైకి వచ్చేయాలి. That means you have to also push. That means you have to mobilize some forces, అంటే so that we may give effect for him to act on our behalf. ప్రార్థన చేయాలా, తర్వాత అదే సమయంలో ఆ ప్రతిఫలం కలిగేటట్టుగా మనం ఏం చేయాలో ఆ పరిసర ప్రాంతాలు చేసుకోవాలా. And then give an effect. Maybe it appears as if we are helping God so that he could fulfill it. అంటే దేవుడు ఆ కార్యం నెరవేర్చడానికి దేవుని కూడా దేవుడు చేసినట్లుగానే క్రియలు కలిగిస్తున్నాడు. How foolish we are. ఎంత బుద్ధిహీనులం. There is a lack of wisdom. ఇది జ్ఞాన కొరత. We preach the word of God. దేవుని వాక్యం బోధిస్తాం, We preach faith. విశ్వాసం ప్రకటిస్తాం, But we have lack of faith. కానీ విశ్వాసం ఉండదు. We don't depend upon the Lord. దేవుని మీద ఆధారపడం. You depend upon the Lord. నువ్వు ప్రభు మీద ఆధారపడు. You may have to pay penalty. నువ్వు క్రయం చెల్లించాల్సి You వస్తుంది. may incur displeasure. నువ్వు దుఃఖం ఎదిరింపు You may face to lot of inconveniences. తర్వాత ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కోవాల్సి And you may వస్తుంది. also incur heavy loss also. తర్వాత నష్టం పొందాల్సి వస్తుంది. But any cost, let us say, Lord, I depend upon you. ఎంత క్రయమైనా సరే ప్రభువా నిన్ను నమ్ముకుంటున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభు అని చెప్పగలిగి On ఉండాలి. the face of it appears Saul is doing good thing. కాబట్టి ఇక్కడ మనం చదివిన విషయం చూస్తే సౌలు మంచిదే చేస్తుంది కదా అనిపిస్తుంది. Goliath is a very mighty man. అవును, గొలియాతు యుద్ధ నేర్పరి, Well trained right from his young age. యుద్ధాభ్యాసం గలవాడు, కవచం ఉంది. And this fellow is a shepherd boy. ఈ పిల్లోడేమో పాపం గొర్రెల మంద కాస్తాడు. What all after all he had got? అసలు పాపం ఏముంది ఆయన దగ్గర? Verse 40. 14వ వచనం. And he took his staff in his hand and chose 5 smooth stones out of the brook and put them in the shepherd's bag which he had even in the scrip, and his sling was he in his hand, and drew near to the Philistine. మొదటి సమయంలో 17:40 వచనమండి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని
తన యొద్దన్న చిక్కంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకపోయెను. Goliath had the sword and the spear and this shield. గొలియాతుకు ఖడ్గం ఉంది, బల్యం ఉంది, తర్వాత డాల్ ఉంది, We find యుద్ధ that, కవచం ఉంది. we find that in 45th verse. 45వ వచనం చూస్తాం అది. Now he had only staff and the sling. దావీదు చేతిలో అయితే కర్ర ఉంది, వడిసెల ఉంది. So it appears that Saul was doing right. కాబట్టి ఇవి చూస్తే సౌలు కవచం ఇవ్వడము, ఖడ్గం ఇవ్వడం బానే ఉంది అనిపిస్తుంది. They saw something fighting spirit in this fellow. ఈ దావీదు లోపల యుద్ధం చేసే ఆ మనసు ఉంది. And he and his army was in a totally helpless situation. సౌలు యొక్క సైన్యంలో మాత్రము ఎంతో బలహీనమైన స్థితి ఉంది. As David narrated his previous experience, దావీదు తన గత అనుభవం చెప్పినప్పుడు Saul thought that there is something special in this fellow. సౌలు అనుకున్నాడు, అరే ఈ పిల్లవాడు నిజంగా సింహం చంపాడంటే ఏదో ప్రత్యేకత ఉంది. ఎలుగుబంటిని కూడా. ఎలుగుబంటి కూడా చంపాడు And కదా. then let us help him. కాబట్టి మనం సహాయం So చేద్దాం. Saul armed David. కాబట్టి సౌలు ఏం చేశాడంటే తన యుద్ధ కవచం తీసుకొని దావీదుకు ధరింపజేశాడు. Whereas God has already armed David. దేవుడైతే దావీదుకి ఎప్పుడో కవచము, అభ్యాసము తరబిది ఇచ్చేసాడు. What is that? అదేంటిది? Faith in God. దేవుని యందలి విశ్వాసం. That is the great armor we have. అది గొప్ప కవచం, ఆ సాధనం మన చేతిలో ఉంది. We cannot now go to Ephesians chapter 6 ఇప్పుడు ఎఫెసీ 6వ అధ్యాయం వెళ్ళలేము and see the whole armor of అక్కడ God. దేవుని సర్వాంగ కవచం చూడలేము. But God already armed David. కానీ దేవుడైతే ఎప్పుడో యుద్ధ కవచం ఇచ్చేసాడు. That is why he could challenge, who is this Philistine, uncircumcised Philistine? కాబట్టి దావీదు సవాల్ వేశాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఈ విగ్రహాధికుడు ఎంతటి వాడు. When Saul was helping him, సౌలు తనకు కవచం ధరింపజేస్తుంటే he was wondering, it appears. దావీదు ఆశ్చర్యపడతా ఉంటే వేసుకుంటుంటే Everything was put on him. అంతా వేసుకుంటే బరువైపోయింది. Then he confessed, తర్వాత ఒప్పుకున్నాడు, I am not used to this, sir. అయ్యా రాజా, ఇవన్నీ నాకు వాడక లేదు. I am not used to it. ఇవన్నీ నాకు వాడక లేదు. Maybe you would have thought, ఒకవేళ అనుకోవచ్చు, I killed the lion and the Goliath, that bear. ఆ సింహాన్ని ఎలుగుబడిని చీల్చాను. I did not have any such thing. అప్పుడు చీల్చినప్పుడు ఇవన్నీ లేవు కదా. Oh, now I will go without all this. కాబట్టి ఇవన్నీ వద్దు, లేకుండా పోతాను. And then David put them off him. దావీదు వాటన్నిటిని విప్పి పక్కకు పెట్టాడు. David put them off him. దావీదు వాటన్నిటిని విప్పేశాడు. But we are not doing it. కానీ మనం అట్లా చేయడం లేదు. We are not doing it. మనం అట్లా చేయడం లేదు. Oh, we depend upon the legal things. మనము లౌకిక ఈ చట్ట సంబంధమైన వాటి మీద Oh, ఆధారపడి, it is a shame అది ఎంతో సిగ్గు that we depend upon the lawyers of this world. ఈ లోకం యొక్క న్యాయాధిపతుల మీద, న్యాయవాదుల మీద ఆధారపడుతున్నాం. When we face a situation, మనం పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు why can't we run to the Lord? మనం ప్రభు ఎదురు వెళ్ళు. How much we have preached on prayer? ప్రార్థన మీద ఎంత How బోధిస్తాం? much you have preached on faith? విశ్వాసం మీద ప్రసంగం Why చేస్తాం. can't we come to the Lord? ఎందుకు ప్రభు ఎదురు రాము? Lord, this is the situation. ప్రభు పరిస్థితి ఇది. Lord, let me come to you. ప్రభు నీ దగ్గరికి వస్తున్నాను. Deliver me from this. ప్రభు నన్ను విడిపించు. According to Nehemiah 4:10, నెహెమ్యా 4:10, there is so much of rubbish in our midst. ఎంతో చెత్త విస్తారంగా ఉంది మన Oh మధ్యలో. Lord, here we have come. ప్రభు మనం ఆ స్థితిలోకి వచ్చాం ఇప్పుడు. Instead of that, దానికి బదులుగా we are being armed by Sauls of this world. ఈ లోకం యొక్క సౌలు చేత యుద్ధ కవచాలు ధరింపజేసుకుంటున్నాం. How long you will get armed by Saul? ఎంతకాలం సౌలు చేత యుద్ధం ధరించుకుంటావు? How long you will keep that armor on yourself? ఎంతకాలం కవచం మీద ఉంచుకుంటావు? David has done the right thing. దావీదు సరైన విషయం చేశాడు. David put them off from them. దావీదు వాటన్నిటిని ప్రక్కకు ఉంచేశాడు. As long as we keep that armor on us, ఎంతకాలం అయితే సౌలు ఇచ్చే కవచం మీద పెట్టుకుంటామో, Goliath will be on rampage. గొలియాతు కీడు చేస్తూనే ఉంటాడు. Goliath will continue to challenge the children of Israel. గొలియాతు సవాలు వేస్తూనే ఉంటాడు. And the children of Israel, that means God's people, keep running away from ఆ him. కవచం ఎంతకాలం వేసుకుంటావో అంతకాలం దేవుని ముందు, గొలియాతు ముందు పారిపోతుంటావు. You need to have guts to put off that armor. ఆ కవచం విప్పి పారవేసే ధైర్యం ఉండాలా. Armor of depending upon this world. ఈ లోకం మీద ఆధారపడే కవచం, Armor of depending upon the people of this world. ప్రజల మీద ఆధారపడే కవచం, Armor of depending upon the legalities of this world. తర్వాత లోకంలో నాయకుల మీద ఆధారపడే ఈ కవచం. Oh, trust the Lord. ప్రభువు నమ్ముకో. Lord himself will deliver us. ప్రభువే నిన్ను విడిపిస్తాడు. There is a great mess in our midst. మన మధ్యలో గొప్ప ఉపద్రవం ఉంది. We cannot overlook it. దాన్ని చూడలేము. But we have to accept our failure. దాన్ని చూడ కూడా ఉండలేము. Oh Lord, I am responsible for this. మన యొక్క తప్పిదో ఒప్పుకోవాలా, చెప్పాలా, ప్రభువా నేను దీనికి ఉత్తరవాదిని. Oh Lord, purge me and cleanse me by thy blood. ప్రభువా నన్ను కడుగుము, శుద్ధి చేయు నీ Let రక్తంలో. me not depend upon any man in this world. ఈ పరిస్థితిలో ఏ మనిషిని మీద ఆధారపడకుండా చేయము. Just think for a little while. ఒక్క నిమిషం ఆలోచించు. If Brother Buxing is here, ఒకవేళ సౌడు భక్సింగ్ గారు నింటే, would he allow all these things that are happening in our midst? ఇప్పుడు మన మధ్యలో జరిగేవన్నీ కూడా సౌడు భక్సింగ్ గారు అనుమతించేవాడా? Oh, we take the name of Brother Buxing. సౌడు భక్సింగ్ గారికి చెప్పుకుంటాం మనం. We write books about him. ఆయన మీద పుస్తకాలు రాస్తాం. But we don't depend upon the Lord. కానీ ప్రభు మీద ఆధారపడము. Why? ఎందుకు? Why? ఎందుకు? Oh, it is a really crying situation. నిజంగా విలపించే స్థితి మనది. All these wonderful things are written in the word of God. ఈ అద్భుతమైన దృష్టాంతాలన్నీ వ్రాయబడ్డాయి. My question is why? నా ప్రశ్న ఏంటిదంటే, Why they are written?
ఎందుకు రాయబడ్డాయి? So that they may be examples and ensamples for us. అవి మనకు దృష్టాంతములుగా నమూనాగా ఉండడానికి. As they have practiced faith, వారు విశ్వాసం కార్యసాధన we may చేస్తున్నారు. also practice faith even today, now. మనం కూడా ఇప్పుడు ఈ దినమున విశ్వాసం కార్యసాధన చేసుకోవాలి. For that you have to get rid of that armor. దాని కొరకై లోకము సౌలిచ్చే కవచాన్ని తీసి పారవేయాలి. Saul armed David. సౌలు దావీదుకు కవచం ధరింపజేశాడు. Very discouraging situation. ఎంతో నిరుత్సాహకరమైన విషయం. But David removed it off. కానీ దావీదు దాన్ని తొలగించేశాడు. That is why he had victory. కాబట్టి విజయం సాధించాడు. So in David's faith, కాబట్టి దావీదు విశ్వాసం, there was passion, అక్కడ రోషం ఉంది, there was a scriptural spiritual attitude, లేఖనానుసారమైన వైఖరి ఉంది, and there was dependence on faith. తర్వాత విశ్వాసం మీద ఆధారపడుతున్నాడు. And then also we find a wonderful assurance of faith. తర్వాత విశ్వాస నిశ్చయత చూస్తున్నాం. First Samuel సమూయేలు chapter 17 17 45 to 47. 45 నుండి 47 వరకు. Shall we all read together? కలిసి చదువుకుందామండి. Then said David to the Philistine, thou comest to me with a sword and with a spear and with a shield, but I come to thee in the name of the Lord of hosts, the God of the armies of Israel, whom thou hast defied. This day will the Lord deliver thee into mine hand, and I will smite thee, and take thine hand from thee, and I will give thee carcasses of the hosts of the Philistines this day unto the fowls of the air, unto the wild beasts of the earth, that all the earth may know that there is God of Israel, and all the assembly shall know that the Lord saveth not with sword and spear, for the battle is the Lord's, and he will give you into our hands. How many times you would have heard the word? ఎన్నిసార్లు ఈ వాక్యం మీద సందేశాలు విన్నావు? A Lord saveth not with sword and spear. యెహోవా ఖడ్గం చేతను బల్లెం చేతను రక్షించువాడు కాదు. But yet we still hold on to the spear and the sword. ఆయనను ఇంకా బల్లెము ఇంకా ఖడ్గం పట్టుకొని ఉంటాం. Yeah, how long you can do that? ఎంత కాలం పట్టుకొని ఉంటావు? As long you hold on to the sword and the spear, ఎంత కాలము ఈ ఖడ్గము ఈ బల్లెం పట్టుకుంటావో, you cannot have victory in your life. నీ జీవితంలో విజయం పొందలేవు. You will continue to live a defeated life. నీవు ఓడిపోయే జీవితమే జీవిస్తావు. You need to have triumph of faith. నీకు విశ్వాస విజయం కలిగి ఉండాలా. That includes assurance of faith. అంటే విశ్వాస నిశ్చయత ఉంటుంది. See verse 46. చూడండి 46. This day will the Lord deliver thee into mine hand. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. Oh, he is very positive. చూడండి ఎంతో నిశ్చయంగా ఉన్నాడు. There is no doubt whatsoever in the heart of David. దావీదు యొక్క జీవిత హృదయంలో కొంచెమైనా కించిత్తైనా కొంచెమైనా అనుమానం He లేదు. doesn't have sword. ఖడ్గం లేదు. He doesn't have spear. బల్లెం లేదు. He doesn't have another man who is carrying a shield in front of him. ప్రక్కలో సహాయం చేసే వ్యక్తి లేడు. He is like a sitting duck in front of Goliath. Sitting duck. కూర్చున్న ఆ యొక్క బాతులాగా ఉన్నాడు అంతే. ఈజీగా సంపాదించాడు sitting duck. సులువుగా చంపేయచ్చు. Yeah. So that is how he was. కాబట్టి దావీదు అలా ఉన్నాడు. But he had faith that made the difference in his life. కానీ దావీదు లోపల విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే వ్యత్యాసం కలిగించింది. If you have that faith in us, ఆ విశ్వాసం మనం కలిగి ఉంటే, passion of faith, ఆ యొక్క విశ్వాస రోషం, attitude of faith, విశ్వాస వైఖరి, dependence of faith, విశ్వాస ఆధారము, and assurance of faith, విశ్వాస నిశ్చయత, you can also have victory. ఇవి మనం కలిగి ఉంటే మనం కూడా See, in విజయం one of పొందొచ్చు. his psalms, చూడండి కీర్తనలో ఒక కీర్తన he said like this. ఈ విధంగా అన్నాడు. Psalm 18 కీర్తనలు 18 verse 29. 29. Psalm 18 verse 29. కీర్తనలు 18 29. For by thee I have run through a troop, and by my God have I leaped over a wall. కీర్తనలు 18 29 వచనమండి. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును. In any given situation, ఏ ఇవ్వబడిన పరిస్థితిలో you should depend upon this verse. నీవు ఈ వచనం మీద ఆధారపడాలి. Because Lord is on my side. ప్రభువు నా పక్షంగా ఉన్నాడు. Who can be against me? నాకు విరోధంగా ఎవడు ఉంటాడు? It is not mere words. కాబట్టి కేవలం మాటలు కాదు, I should practice it in my life. ఇవి నా జీవితంలో అనుకరిస్తాను. I am prepared to face any situation. ఎట్టి పరిస్థితి సరే ఎదుర్కొంటాను. I will look unto him. నేను ఆయన వైపు చూస్తాను. He will come to my rescue. ఆయన నిశ్చయంగా రక్షిస్తాడు. Even I have to incur displeasure, even I have to incur loss, I am prepared for it. నాకు దుఃఖం వచ్చినా, నాకు నష్టం వచ్చినా, నాకు అపకీర్తి వచ్చినా, నాకు ఏమొచ్చినా సరే భరిస్తాను, నా ప్రభువై చూస్తాను. If you have that attitude, ఆ వైఖరి నీకుంటే, then that will lead you into courage of faith. అది నిన్ను విశ్వాస ధైర్యంలోకి నడిపిస్తుంది. Unlimited boldness, unlimited courage you will have. అంటే ఎంత ధైర్యం ఉంటుందంటే ఓ చెప్పలేం, అంత ధైర్యం నీలో ఉంటుంది. First Samuel chapter 17 verse 48. 48. Shall we all read together? అందరూ చదువుదామండి. And it came to pass when the Philistines arose and came and drew nigh to meet David, that David hasted and ran toward the army to meet the Philistines.
We have to imagine the whole scene. మనం ఈ దృశ్యమంతా ఊహించుకోవాలా. I remember a long time ago I shared this. నాకు జ్ఞాపకం ఉంది, చాలా కాలం కింద చెప్పాను నేను ఇది. David was facing Goliath. దావీదు ముందు గొలియాతు ఉన్నాడు ఇప్పుడు. All these things are watched by the children of Israel with a lot of curiosity. చూడండి, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు యొక్క సైన్యం అంతా దూరం నిలబడి చూస్తా ఉన్నారు. David going to Saul. చిన్న దావీదు సౌలు దగ్గర పోతున్నాడు. Saul accepting him. సౌలు ఆయన అంగీకరిస్తున్నాడు. And putting his armor. తర్వాత సౌలు కవచం ధరింపజేస్తున్నాడు. All these things are being watched by the children of Israel. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు సైన్య సమూహం అంతా చూస్తున్నారు. And then finally David is going. తర్వాత చివరికి వాళ్ళు కనబడింది, దావీదు దావీదు పోతున్నాడు. challenging. That conversation is very challenging. ఆ యొక్క సంభాషణ చాలా సవాల్తో కూడిన సంభాషణ. Oh, man of faith can talk like that. విశ్వాస వీరుడు మాత్రమే అలా మాట్లాడగలడు. And then he was hasting, running towards Goliath. తర్వాత దావీదు నడవడం లేదు, గొలియాతు వైపు పరిగెత్తున్నాడు. Children of Israel were watching. ఇశ్రాయేలు జనాంగం చూస్తున్నారు. They would have told their brothers. వాళ్ళు సౌలుతో అంటారు, hey, what are you doing? Stop him. అరే వాడు పోతున్నాడు, ఆపండి రా, Hey, he will be killed. అరే చంపేస్తాడు వాడు. By the time అంతలోగా they have already off turned to run away. అప్పటికే తప్పించుకొని వెళ్ళిపోయాడు దావీదు. Because they have always been measuring with the human scale. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ఏమో ఎప్పుడు కూడా మానవ కొలమాతో కొలుస్తున్నారు. Hey, David will be killed. అరే దావీదు చంపేస్తాడు, Goliath will attack us. ఇక గొలియాతు మన మీదకి వస్తాడు, Come on, let us run away. మనం పారిపోదాము. They were just looking like that, the entire army of Israel. వెనుకలు చూసుకోవాలంటే సైన్యం అంతా పారిపోనికి రెడీ సిద్ధంగా ఉన్నారు. చస్తారా? అరే చచ్చిపోతావురా. That would have been the attitude of the children of Israel. అది ఇశ్రాయేలు యొక్క వైఖరి. But David is unmoved. కానీ దావీదు అయితే Totally unmoved. నిశ్చలంగా, అంటే ఏమాత్రం చలనం లేదు. So much of courage and boldness. How did he get it? ఇంత ధైర్యమో, ఇంత నమ్మిక ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది? This tells us very clearly. మనకు స్పష్టంగా చెప్తున్నాడు, If we have implicit faith in God, దేవుని యందు మనకు బేషరతుగా విశ్వాసం కలిగి ఉంటే, you will have courage and boldness also. నీకు ధైర్యం ఉంటది, తర్వాత నువ్వు ధైర్యశాలిగా ఉంటావు. You will not yield to the situation. నువ్వు పరిస్థితికి ఏమాత్రం లోబడవు. You will not succumb to the pressures. నువ్వు ఒత్తిడికి లోనవ్వవు. See, Acts of the Apostles, చూడండి అపొస్తలుల కార్యములు chapter 4. 4. Very shortly we will close, please. త్వరగా ముగించేస్తామండి, అయిపోయింది. Acts of the Apostles, అపొస్తలుల కార్యములు chapter 4, 4 verse 31. 31. See the attitude of the apostles of old. చూడండి ఆది అపొస్తలుల వైఖరి ఎలా ఉంది. And when they had prayed, the place was shaken where they were assembled together, and they were all filled with the Holy Ghost, and they spake the word of God with boldness. 31వ వచనము, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. And 32, 33. 32, 33. Shall we all read together? అందరూ కలిసి గట్టి చదువుదామండి. And the multitude of them that believed were one heart of one soul. Neither said any of them that after the things which possessed was his own, but they all had common. And with great power gave the apostles witness of the resurrection of the Lord Jesus, and great grace was upon them all. They enjoyed great power and great grace. దేవుని యొక్క గొప్ప శక్తి, దేవుని యొక్క గొప్ప కృప అనుభవించారు. And the apostles of old were emboldened by the power of God. ఆది అపోస్తలులు దేవుని యొక్క శక్తి చేత సాహసవంతులు, ధైర్యశాలులయ్యారు. And see chapter 5, చూడండి 5వ అధ్యాయము verse 25. 25. Shall we all read together? అందుకు చదువుదామండి. Acts 5:25. 5:25 అపొస్తలుల Then కార్యములు. came one and told them, saying, Behold, the men whom you put in prison are standing in the temple and teaching the people. And verse 29. 29. Then Peter and the other apostles answered and said, We ought to obey God rather than men. అందుకు పేతురు అపొస్తలులను, మనుషులకు కాదు దేవునికి ఏమేమి లోబడవలను కదా. So that speaks of the boldness and courage they had. కాబట్టి వారు కలిగి ఉన్న ధైర్యము, వారు కలిగి ఉన్న సాహసము చూస్తుంది. So if you have faith, then you will have courage in that faith. కాబట్టి విశ్వాసం నీకుంటే నీ లోపల ధైర్యం ఉంటుంది. You will face any situation. ఎట్టి పరిస్థితి ఎదుర్కొంటావు. You will not run away from such situation. పరిస్థితి నుండి పారిపోవు. And then sixthly, ఆరోది, David enjoyed great confidence. దావీదు గొప్ప నమ్మిక అనుభవించాడు. As he ran and hasted towards Goliath, గొలియాతు వైపుగా తొందరపడి పరిగెత్తుండగా he just hit him with that one swing. ఆ ఒడిసెలతో ఒక్కసారి త్రిప్పి గిరగర తిప్పి కొడితే He was very accurate. అది ఎంత సూటిగా తగిలింది. He was a great shooter. మంచి సూటి ఉండి కొడితే Only one stone. ఒక్కటే రాయి. And that stone sunk on the forehead of that fellow. ఒక్క రాయి నేరుగా వెళ్ళి నుదుట లోపలికి వెళ్ళిపోయింది. And that Goliath has fallen flat. ఆ గొలియాతు రాక్షసుడు మొద్దుబడులు పడ్డాడు. Then what would have happened? అప్పుడు ఏమైంది? All the children of Israel, ఇశ్రాయేలు సైన్యం అంతా already half turned to run away. సగం పారిపోయే వాళ్ళు. Many are not even looking because David would be killed very cruelly. అనేకులు అరే వెనుకకు చూడు ఏమైందో అంటే కూడా చూస్తలేరు. అరే వెనుకకు చూడొద్దు, అయిపోయింది దావీదు అయిపోయింది.
వాడు చచ్చిపోతాడు. So then others said, అప్పుడు వేరే వాళ్ళు అన్నారు, hey, something else happened. అరే చూడు ఏమైందో, Hey, Goliath has fallen to the గొలియాతు ground. పడ్డాడు. Total attitude in the children of Israel, the camp of Israel changed. ఇశ్రాయేలు యొక్క వైఖరి అంతా మారిపోయింది. They were stunned. ఆశ్చర్యపడిపోయారు, విభ్రాంతులు చెందినారు. Pin drop silence in the camp of అందరు Israel. నిశ్శబ్దం అయిపోయింది పరిస్థితి. Only పడినాడు సచ్చినాడు లేదో. ఒట్టి పడ్డాడు, అది నటనేమో. But David was not at all doubting. కానీ దావీదు మాత్రం అసలు ఏమాత్రం సంశయించలేదు సుమా. I remember నాకు జ్ఞాపకం an ఉంది incident ఒక సంఘటన. when I went for Punjab ministry. పంజాబ్ లో సేవకులకు పోయాను. I and one brother who were going in the fields నేను ఇంకో సహోదరుడు ఆ పొలంలో పోతా ఉన్నాం. to a place called Pindi Saidan, which is very close to the Pakistan border. పిండి సైదా అనే స్థలం అంటే పాకిస్తాన్ దగ్గర సరిహద్దులో ఉంటుంది. As we were going in the field, మేము ఆ పొలంలో పడిపోతున్నప్పుడు we found some group of people just grouping at one place. అక్కడ ఒక గుంపు ఉండటం చూసాం మేము. Then we thought, what is happening there? అప్పుడు నేను అనుకున్నాను, ఏమైతుంది, ఎందుకు అంత గుంపు ఉన్నారని. Then I asked that servant of God, hey, what is happening? నేను ఆ దేవుని సేవకుని అడిగాను, ఏమైతున్నాడు, ఎందుకు అంత గుంపు ఉందని. Let me go and see, brother. పోయి ఒకసారి చూస్తా అన్నా. So he saw, ఆయన అన్నాడు, there is a snake dead. ఆయన పోయి చూస్తా అని చెప్పి పోయి చూస్తే అక్కడ చచ్చి పడిన పాము ఉంది. Away from them. చాలా దూరంలో పడి ఉంది. And it is totally dead. అది పోతే చచ్చిపోయింది. If the snake is not dead, అది చచ్చిపోకపోతే tail will be moving little bit. దాని తోక ఎప్పుడు కొట్టుకుంటుంది. Even tail is not moving. తోక కూడా ఏం కదలదు. That means it is totally dead. అది పోతే చచ్చిపోయింది. But these people were scared of that dead snake. కానీ ఈ ప్రజలంతా ఎంతమంది గుంపు అంటే చచ్చిపోయిన ఆ పాము చూసి భయపడుతున్నారు. Because they killed it. ఎందుకంటే దాన్ని చంపారు. But they were doubtful whether it was killed or not. కానీ చచ్చిందా లేదా అని వాళ్ళు అనుమానం. Nobody was going near the snake. ఎవరు దగ్గరికి పోతలేరు. One fellow tells the other guy, ఒకడు అంటాడు ఇంకోతోటి, hey, go and get some bamboo. అరే పోయి బొమ్మ తీసుకురారా. Then one fellow brings one big bamboo. ఇంకోడు పెద్ద బొమ్మ తెస్తాడు. And one fellow held it like this. ఒకడు ఇట్లా పట్టుకుంటాడు. And he is touching it like this and seeing whether it is dead or not. ఇట్లా దూరం నుండి. When I saw that scene, ఆ స్థితి చూసినప్పుడు I remember David going to Goliath. ఆ దృశ్యం నేను చూసినప్పుడు దావీదు గొలియాతుని ఎదుర్కొనే దృశ్యం జ్ఞాపకం వచ్చింది. He was struck by the stone. ఆ దావీదు వడిసెల నుండి రాయి తగిలింది నుదుట. And he has fallen to the ground. గొలియాతు పడిపోయాడు. And see what David has done. చూడండి దావీదు ఏం చేశాడు. See here please. చూడండి ఏం చేశాడు. 1 Samuel chapter 17 17 verse 51. 51. This is what would happen if you have faith in God. దేవుని యందు విశ్వాసం అనుకుంటే ఇలా అవుతుంది. Step by step you are led into a wonderful triumph. అడుగడుగున గొప్ప విజయంలోకి నడిపించబడతావు. You will be led into a total confidence in what you are doing. నువ్వు ఏమైతే చేస్తున్నావో దాని మీద ధైర్యంగా ఉంటావు. See verse 51. 51. Shall we all read together? అందరూ కలిసి చదువుదామండి. Therefore David ran and stood upon the Philistine and took his sword and drew it out of the sheath thereof and slew him and cut off his head therewith. And when the Philistines saw their champion was dead, they fled. What a wonderful thing happened to him. ఎంత అద్భుతమైన విషయం జరిగింది. David ran towards him. దావీదు గొలియాతు వైపు పరిగెత్తాడు. There it appears there was sureness of faith also. అక్కడ ఏం కనిపిస్తుందంటే విశ్వాస నిశ్చయత కనిపిస్తుంది. He was very sure for certain that Goliath is dead. నిశ్చయంగా నా దేవుడు సైన్యములకు యెహోవా వాని సంహరించాడు. He had no doubt whatsoever. ఇంకా అనుమానమే లేదు. Then he runs towards him. కాబట్టి పరిగెత్తాడు. And then he did not have sword. ఇంకా చేతిలో ఖడ్గం లేదు. And then he saw the sword in Goliath. కాబట్టి గొలియాతు వరలో కత్తి ఉంది. Then he would have put his feet like this on him. అట్లా తల మీద కాలు పెట్టి and then draw the sword. దాని వర తీసి caught hold of his hair. వాని వెంట్రుకలు పట్టుకొని కర్ర కోసి పడేసాడు. When I read that place, తర్వాత ఆ స్థలం చూస్తే I was wondering, ఆశ్చర్యమైంది. maybe from a distance he hit him with the stone. దూరం నుండి రాయి ఒడిసెలతో కొట్టాడు. But how could this young boy కానీ could stand on him, cut his throat with that sword? ఈ పిల్లవాడు వాని మీద నిలబడి వాని తలను ఎట్లా కోసేశాడు. He himself confessed he never handled all such things. ఎందుకంటే దావీదు తానే స్వయంగా ఖడ్గం పట్టుకోవడము ఖడ్గాన్ని ఉపయోగించడం లేదని చెప్పాడు కదా. వాడుక లేదని చెప్పాడు కదా. But by the power of God, దేవుని శక్తి చేత he took Goliath's sword and cut his neck. గొలియాతు ఖడ్గం తీసుకొని గొలియాతు గొంతును కోసి పడేశాడు. Oh, what a triumph he had. కాబట్టి ఎంత విజయం. Then finally, చివరిగా see another verse. చూడండి ఇంకో వచనం. Verse 54. 54. And David took the head of the Philistine and brought it to the Jerusalem, but he put his armor in his tent. 54 వచనం. అయితే దావీదు ఆ ఫిలిస్తీనీ ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. David took the head of the Philistine speaks of complete victory. చూడండి, complete triumph. ఆ ఫిలిస్తీనీ తలను తీసుకొని రావడము అది పరిపూర్ణమైన విజయానికి సూచకం.
It all started with the passion of faith. ఇదంతా కూడా విశ్వాస రోషముతో ఆరంభం. If you have passion of faith, నీకు విశ్వాస రోషం ఉంటే that will lead you in a very positive way all through your life. అది నీ జీవితకాలం అంతా అనుకూలంగా నీకు మేలు కలిగించేట్టుగా నడిపిస్తుంది. So he had great respect and reverence for the true and the living God. కాబట్టి జీవముగల సత్యదేవుని వైపుగా ఎంతో భక్తి వైరాగ్యాలు కలిగి ఉన్నాడు దావీదు. That is why he said, who is this uncircumcised Philistine to challenge the armies of God? కాబట్టి అన్నాడు, ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవముగల దేవుని యొక్క సైన్యములను తిరస్కరించువాడు వీడెంతటి వాడు. Oh, may God inculcate this confidence and faith in the true and the living God. కాబట్టి జీవముగల సత్యదేవుని యందు ఇలాంటి విశ్వాసము మన ప్రభువులో ఉద్భవింపజేసి పెంపరచేయను గాక. Do not run away from the Goliaths of this world. ఈ లోకంలో ఉన్న గొలియాతును చూసి పారిపోయే అవసరం లేదు. Do not get armed by Sauls of this world. ఈ లోకం యొక్క సౌలు దగ్గర వెళ్ళి నాకు సలహా ఇవ్వు, కవచం ఇవ్వు అని తీసుకునే At least now get rid of that armor. ఆ యొక్క కవచము అవంతా కూడా వద్దు విడిచిపెట్టేసేయ్. And pray as Jehoshaphat had prayed. యెహోషాపాతు ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన Lord, చేయి. is a great company. ప్రభువా గొప్ప సమూహం వస్తుంది. Know we not what to do, but our eyes are upon thee. ఏం చేయాలో ఎటు తోచడం లేదు, మా కళ్ళు మీ మీదనే ఉన్నాయి ప్రభువా. If you really come to that situation, నువ్వు నిజంగా ఆ స్థితికి వస్తే then you will enjoy the victory. అప్పుడు దేవుని విజయం In అనుభవిస్తావు. this new year, ఈ కృత సంవత్సరంలో in a new way, ఈ కృత we విధంగా may follow the Lord Jesus Christ. మనం యేసు ప్రభువును వెంబడిస్తాం. And we may have faith in God according to Mark's Gospel 11:22. మార్కు సువార్త 11:22 ప్రకారం దేవుని యందు విశ్వాసం కలిగి ఉందాం. If you don't have faith in God, దేవుని యందు విశ్వాసం లేకపోతే you will live defeated life. ఓడిపోయిన జీవితం జీవిస్తావు. Lastly, చివరిగా one verse we will read and close. ఒక వచనం చదివి ముగించేద్దాం. Same thing which you have read. మనం చదివిన వచనమే Hebrews chapter 11 హెబ్రీ 11 verse 34. 34. Hebrews 11:34. హెబ్రీ 11:34. All of us together. అందరూ కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. 34. Quenched the violence of fire, escaped the edge of the sword, out of the weakness were made strong, waxed valiant in fight, turned to fight the armies of the aliens. May God bless this world. ప్రభు ఈ వాక్యం దీవించుగాక. When we are weak, may God help us that we may feel strong. మనం బలహీనంగా ఉన్నప్పుడు మనం బలపరచబడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank thee for the word ministered unto us. మాకు పరిచయం చేయబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు. God help, according to Mark's Gospel 11:22, we may have faith in God. మార్కు 11:22 ప్రకారం దేవుని యందు విశ్వాసం కలిగి మాకు సహాయపడండి. Many times we have failures, it is because of lack of faith. అనేకసార్లు విశ్వాస కొరతను బట్టి మేము తప్పిపోయాం ప్రభువా. So Lord, we cry unto thee. ప్రభువా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. Increase our faith on thee. ప్రభువా మీ యందు విశ్వాసం పెంపరచేయండి. So that we may get rid of all the armor that is being put by Sauls of this world. తద్వారా ప్రభువా ఈ లోకపు సౌలు మాకిచ్చే ఆ కవచాన్ని విసర్జించినట్లుగా చేయండి. And we may learn to totally depend upon you. పరిపూర్ణంగా మీ మీద ఆధారపడినట్టుగా నేర్చుకుంటూ And సహాయపడండి. we know from the word of God, దేవుని వాక్యం నుండి మేము it ఎరుగుదుము. is only thus and thus alone we can have victory over enemy. ప్రభువా మీ యందు ఆధారపడడం ద్వారానే శత్రువు మీద విజయాన్ని సాధించగలము. Oh Lord, teach us this more and more. ప్రభువా ఇది మాకు ఇంకెక్కువగా నేర్పించండి. Pray with thanksgiving in Jesus' precious name. వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Kindly note the announcements, please. దయచేసి ప్రకటన గమనించి వినండి. Immediately after the benediction, we have open air, చివరి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత బహిరంగ స్వాతకు వెళ్తాం. followed by love feast. తర్వాత ప్రేమ విందు. After worship, young sisters meeting at Sunday school hall and ఆరాధన gospel meeting at 7 o'clock. ఆరాధన అయిపోగానే సండే స్కూల్ హాల్లో యవన సహోదరుల కూడిక ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు సువార్త కూడిక ఉంటుంది. And Monday at 6:30 p.m. Sunday school teachers will gather for a time of prayer. సోమవారం 6:30కు సండే స్కూల్ ఉపాధ్యాయులు ప్రార్థన సిద్ధపాటు కొరకే సమావేశం అవుతారు. And Tuesday we have young brothers meeting at 7 o'clock in the evening. ఇంకా మంగళవారము 7 గంటలకు యవన సహోదరుల కూడిక ఉంటుంది. And on Wednesday we have prayer meeting at 7 o'clock in the evening. ఇంకా బుధవారం సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. And Thursday we have Bible study at 7 o'clock. గురువారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ పఠనం ఉంటుంది. And Friday we have sisters meeting at 5:30 p.m. శుక్రవారం 5:30కు స్త్రీల కూడిక ఉంటుంది. At the same time, night prayer meeting at 9 o'clock in the night. శుక్రవారం రాత్రి ప్రార్థన 9 గంటలకు ఉంటుంది. And Saturday, young sisters meeting at 5:30 p.m. శనివారం 5:30కు యవన సహోదరుల కూడిక ఉంటుంది. And Sunday, worship starts at 10 o'clock. ఆదివారం ప్రవచితమైతే ఈ చోట 10 గంటలకు ఆరాధనకు సమావేశం అవుతాం. We request you to continue to participate in the chain prayer. గొలుసు ప్రార్థనలో చురుగ్గా పాల్గొనాలని కోరుతున్నాం. And there are some special meetings in our midst. మన మధ్యలో కొన్ని ప్రత్యేక కూడికలు ఉన్నవి. 24th and 25th, Brother Dale King from USA, co-worker of Brother Donna Congdon, will be in our midst. 25, 26 తేదీల్లో 24-25 తేదీల్లో డేన్ కింగ్ అనే సహోదరుడు అమెరికా నుండి మన మధ్యలోకి వచ్చారు. వాళ్ళు ప్రత్యేక కూడికలు తీసుకుంటారు. He is already in Chennai. ఆయన ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. So he will be going on 15th to Kalimpong. 15వ తేదీ కాలింపాంగ్
15వ తేదీ కాలింపాంగ్ వెళ్తారు. Then he will be coming in our midst. తర్వాత వారు మన మధ్యలోకి వస్తారు. Remember 24th and 25th we have special meeting here. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, 24వ తేదీ 25వ తేదీ ఈ చోట ప్రత్యేక కూడికలు. Evening. సాయంత్రం మాత్రమే. Yeah, and then 26th we have youth retreat. Brother Naval Jayasundra would be here. 26వ తేదీ యోనస్ యూత్ క్యాంప్ రియూనియన్. సో నెవిల్ శ్రీలంక నుండి వస్తున్నారు. And 27th worship service, both of them would be here with us. 27వ తేదీ ఆరాధన. కాబట్టి డేన్ కింగ్ గారు ఉంటారు, తర్వాత శ్రీలంక నుండి సోదరుడు నెవిల్ కూడా ఉంటారు. And also there is a marriage on 18th at 10 o'clock here in Hebron. 18వ తేదీ ఉదయం 10 గంటలకు హెబ్రోన్లో వివాహం ఉంది. Joel, son of Harry, with the sister, daughter of Abraham. జోయల్ వారి యొక్క వివాహం ఉంటుందండి. Son of Harry. హ్యారీ గారి కుమారుడు అండి. తర్వాత సోదరి ఎస్తేర్ సోదరు అబ్రహాం యొక్క కుమార్తె. హెబ్రోన్లో 10 గంటలకు 18వ తేదీ ఉంటుంది. Kindly pray for them. దయచేసి వరకు ప్రార్థన చేయండి. Now before we close, ముగించక మునుపు I want to make an request, earnest request. నేను ఆత్రుతతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. I am seeing a lot of improvement in the prayer meetings on Wednesday. బుధవారం ప్రార్థనా కూడికల్లో చాలా మంది వస్తున్నారు. I see a lot of them here. I don't see them on prayer day. ఇప్పుడైతే చాలా మంది కనిపిస్తున్నారు, కానీ బుధవారం ప్రార్థన కూడికకి మీ ముఖాలు కనబడు. From where do you come? అంటే మీరు ఎక్కడ వస్తారు? మీరు Where do you go? మీరు ఎక్కడికి పోతారు? Why don't you come on prayer day? ఎందుకు బుధవారం ప్రార్థన Thereby identify yourself with the church, the burden of the church. తద్వారా సంఘంతో కలిసి సంఘ భారం పంచుకుంటే బాగుంటుంది కదా. It is not enough that you come and worship and take part in the table of the Lord and hear the word and go. ఆదివారం రావాలో, వచ్చి కూర్చొని వాక్యం విని ఆరాధన చేసి బలలో పాల్గొని వెళ్ళిపోతే సరిపోదు. By participating in the prayer meeting, you are showing oneness with the church. ప్రార్థనా కూడికలో పాల్గొనడం ద్వారా సంఘంతో ఏకీభవిస్తున్నావు. You become the part of the burden of the church. కాబట్టి సంఘం యొక్క భారంలో భాగమవుతావు. I would request you all come for the prayer meeting on Wednesday. కాబట్టి బుధవారం ప్రార్థనా కూడికకు దయచేసి మీరు అందరూ రావాలని కోరుతున్నాను. 7 o'clock we gather here. 7 గంటలకు ప్రార్థన కొరకే And సమావేశం. also Bible study at 7 o'clock in the evening on Thursdays. తర్వాత బైబిల్ పఠనము గురువారం సాయంత్రం 7 గంటలకు కూడా ఉంటుంది. Make some special effort. కాబట్టి ప్రత్యేకంగా ప్రయత్నం చేయండి. Take some decision and go from here. తీర్మానం చేసి వెళ్ళండి. Lord will help you. ప్రభువు మనకు సహాయం చేస్తాడు. We shall now sing a song. ఇప్పుడు